అట్ ద ఏజ్ ఆఫ్ 25 మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హౌస్ మీరు డిజైన్ చేశారని విన్నాను. అంటే అందరూ రాజశేఖర్ గారు ఇల్లు అనేవారు, కానీ అది అఫీషియల్ క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ ఫర్ ఎనీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొన్న ప్రగతి భవన్ చేసిన అది కూడా కేసీఆర్ గారు ఇల్లు అనేవారు. మీట్ నిరూప్ రెడ్డి, ద ఫౌండర్ ఆఫ్ ఎన్ఏ ఆర్కిటెక్ట్స్. రీసెంట్ గా ఫోర్బ్స్ టాప్ 30 ఆర్కిటెక్ట్స్ ఇన్ ఇండియా లిస్ట్ రిలీజ్ చేసింది అండ్ నిరూపణ ఇస్ వన్ ఆఫ్ దెమ్. చాలా మంది నిరూప్ అనుకుంటే చాలా సులభంగా పైకి వచ్చాడు, ఆయనకి ఏముంది అన్ని రెఫరెన్స్ ఇచ్చేసారు, వీళ్ళు ఇచ్చారు. ఎవ్వరు రెఫరెన్స్ ఇవ్వలేదు నాకు. ప్రతి ప్రాజెక్ట్ నాకు వచ్చింది నేను సొంతంగా తెచ్చుకున్న ప్రాజెక్టే. మా నాన్నగారు రాజశేఖర్ గారు గుల్బర్గాలో మెడికల్ క్లాస్మేట్స్ అనమాట. ఇప్పుడు ఐటీలో అంటే ఒక ఎంట్రీ లెవెల్ శాలరీ ఉంటుంది, వేరే ఆర్కిటెక్చర్ లో ఎంట్రీ లెవెల్ శాలరీ లేదు. అండ్ 1-2-3 years లోనే మాక్సిమం 50% ఆఫ్ ద పీపుల్ డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. ఐటీలో స్టార్ట్అప్స్ ఉన్న శాలరీలు నీకు వేరే ఏవి రావు, ఆర్కిటెక్చరే కాదు, నీకు లా రాదు, డాక్టర్స్ కు రావు, ఎవరికి రావు. నిరూపణ నెంబర్ బయట అసలు ఎవరికి దొరకదు, అతను రీచ్ అవుట్ అవడం చాలా కష్టం అని అంటారు. ఎందుకు ఇలా? ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళకి టైం ఇవ్వకపోవడం కన్నా వీళ్ళు బిజీ అని చెప్పడం మంచిది కదా. ఆర్కిటెక్చర్ ఇంటీరియర్స్ వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉందో అంత సక్సెస్ఫుల్ అవుతారు. నన్ను ఒరే గిరే అని నా వల్ల కాదు. ఐ గివ్ రెస్పెక్ట్ అండ్ ఐ కమాండ్ రెస్పెక్ట్. నాకు డబ్బుల కన్నా ముందు సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. కింద చీఫ్ మినిస్టర్ అయ్యారు. నిరూప్ అంటే కిరణ్ కుమార్ గారి బ్రదరు అనుకునేవారు. చాలా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అది అయ్యాడు, ఇది అయ్యాడు, ఇంత సంపాదించేసాడు, ఇంక ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ లేదు. వీ యాక్చువల్లీ లాస్ట్ సమ్ ప్రాజెక్ట్స్ దట్ టైం. ఈ ఫీల్డ్లో ఏంటంటే ఎప్పుడు మనం ఒకరికి వెళ్ళి వర్క్ అడగకూడదు. నువ్వు ఎంత పెద్ద ఆర్కిటెక్ట్, చిన్న ఆర్కిటెక్ట్ వర్క్ అడిగితే నీకు పని లేదను. ఓకే, మిర్చి సినిమా చూసారన్న మీరు? అందులో ప్రభాస్ చాలా స్టైల్గా పేపర్ రోల్స్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటాడు. సినిమాలో చూపించినట్టు అంతే కూల్గా ఉంటుందా? ఇన్ రియాలిటీ ఎలా? అది యాక్చువల్గా మా ఆఫీస్లోనే షూట్ చేశారు. ఓకే, నార్మల్ Tier 2 సిటీస్ లైక్ వైజాగ్, విజయవాడ ఇలాంటి సిటీస్లో ఈ ఆర్కిటెక్చర్కి స్కోప్ ఉందా? డెవలప్ అవుతుంది అది ఎప్పుడైనా? ఎందుకు అవదండి? 2014 ముందు హైదరాబాద్ ఏముంది? 90% ఆఫ్ ద ఆడియన్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బెటర్ గెస్ట్ని రీచ్ అవుట్ అవ్వడానికి అండ్ బెటర్ పాడ్కాస్ట్ని చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ లవ్ అండ్ సపోర్ట్తో 25 పాడ్కాస్ట్లు కంప్లీట్ చేసుకున్నాం. మీ లవ్ అండ్ సపోర్ట్ని ఇలానే కంటిన్యూ చేయండి. ఇంకా మన తెలుగులో ఉన్న అన్సంగ్ హీరోస్, అన్టోల్డ్ స్టోరీస్ని ఇంకా కవర్ చేద్దాం. కమింగ్ టు ద పాడ్కాస్ట్, నిరూప్ అన్నది కూడా అలాంటి ఒక అన్టోల్డ్ స్టోరీయే. ద మ్యాన్ బిహైండ్ దైరామాల్ దుబాయ్, క్యాపిటల్ 45, అరబిందో రియాలిటీ, క్యాండియర్ ట్విన్స్, WYDSR, ద ఫేమస్ ట్విన్స్ ఇన్ హైదరాబాద్, ఇలానే ఎన్నో రెసిడెన్షియల్, కమర్షియల్, స్కై స్క్రాపర్ బిల్డింగ్స్ ని డిజైన్ చేసింది ఎన్ఏ ఆర్కిటెక్ట్స్. అండ్ ఈ పాడ్కాస్ట్ లో వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ విత్ హిమ్ అండ్ ఐ హ్యాడ్ అ గ్రేట్ కాన్వర్సేషన్ అబౌట్ హిస్ స్టోరీ, బిజినెస్, లెర్నింగ్స్. అండ్ గైస్, బిలీవ్ మీ, ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అండ్ ఇట్స్ అ మస్ట్ వాచ్ పాడ్కాస్ట్. హాయ్ అన్న. హాయ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అన్న. వాట్ ఐ హర్డ్ ఈస్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హౌస్ మీరు డిజైన్ చేశారని విన్నాను. సో టెల్ మీ అబౌట్ దట్ స్టోరీ. యా, అప్పుడే వి జస్ట్ స్టార్టెడ్. యా, ఐ వాజ్ అబౌట్ 26 అండ్ వి స్టార్టెడ్ ఆఫీస్ అప్పుడు. అండ్ దెన్ 2004లో రాజశేఖర్ గారు సీఎం అయ్యారు. బేసికల్గా అది అంటే అందరూ రాజశేఖర్ గారు ఇల్లు అనేవారు, కానీ అది అఫీషియల్ క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ ఫర్ ఎనీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో కానీ ఇంకా అదే ఇప్పుడు ఎవరున్నా కూడా మొన్న ప్రగతి భవన్ చేసిన అది కూడా కేసీఆర్ గారు ఇల్లు అనేవారు. సో బేసికల్గా అదేంటంటే అలా. సో అది ఇట్ వాజ్ అంటే యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ దట్ ప్రాజెక్ట్, దట్ ఇస్ ద స్టోరీ బిహైండ్ ఇట్. సో అప్పుడే మేము 2 years బ్యాక్ వీ స్టార్టెడ్ అవర్ ఆఫీస్. సో వీఆర్ క్వైట్ యంగ్ అండ్ సో అది ఇల్లు చేయాలని. సో యాక్చువల్లీ మా నాన్నగారు రాజశేఖర్ గారు గుల్బర్గాలో మెడికల్ క్లాస్మేట్స్ అనమాట. ఓకే. సో మెడిసిన్ క్లాస్మేట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మా నాన్నగారిని అడిగాను. సో ఇలా ఇల్లు వస్తుంది, నేను చేయాలనుకుంటున్నా, నాకు అది కెరియర్కి ఇది బాగుంటుందంటే మా నాన్నగారు ఏమన్నారంటే, ఒకరు ఇల్లు చేసుకుంటుంటే మనం రికమెండ్ చేయకూడదు. సో ఏదైనా ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే చెప్పచ్చు, కానీ బట్ ఎవరైనా ఒక సొంత ఇల్లు చేయని అన్న అప్పుడు అది అతని సొంత ఇల్లు కాదు అంటే కూడా ఆయన లేదు ఇల్లుకి మనం రికమెండ్ చేయాలి. తర్వాత కిందని అడిగాను. తర్వాత నాన్నగారు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వెరీ క్లోజ్ టు రాజశేఖర్ గారు ఆ రోజుల్లో. సో అతను వాళ్ళు కూడా చెప్పాలని చూసారు, బట్ సమ్ ఇట్ డింట్ హ్యాపెన్. సో వన్ నైట్ ఐ వాజ్ జస్ట్ చిల్లింగ్ విత్ ఫ్రెండ్స్తో అంతా కూర్చొని ఉన్నప్పుడు ఐ జస్ట్ గాట్ ఏ కాల్ ఫ్రమ్ శర్మ గారు అని ఉండేవారు అప్పుడు. ఎన్సీసీ వాజ్ ది కాంట్రాక్టర్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. అండ్ శర్మ గారు అని ఉండేవారు. సో తను ఫోన్ చేశారు, ఇట్లా నిరూప్ రెడ్డి. అవునండి అంటే, సో ఇట్లా సీఎంస్ అఫీషియల్ క్యాంప్ ఆఫీసర్ రెసిడెన్స్ ఇంటీరియర్ డిజైన్ కోసం చూస్తున్నాము, ఇంటీరియర్ డిజైన్స్ని మీరు చేస్తారా అని అడిగారు. ఆర్కిటెక్చర్ సార్ అన్నాను. ఆర్కిటెక్చర్ ఆల్రెడీ ఫైనల్ అవుతుందమ్మా, ఇంటీరియర్స్ అయితే వీ కెన్ డూ అంటే, సరే అండి, ఓకే నెక్స్ట్ డే రండి అంటే ఐ వెంట్ అండ్ మెట్ హిమ్ అండ్ దెన్ వీ హ్యాడ్ డిస్కషన్. ఓకే ఇంటీరియర్స్ చేస్తామన్నాం, ఆల్ దట్ వాజ్ ఫైన్. అండ్ దెన్ అగైన్ ఐ ఆస్క్డ్ హిమ్, ఐ వాంట్ టు డూ ది ఫుల్ ప్రాజెక్ట్, నాకు ఫుల్ ప్రాజెక్ట్ కావాలి, ఐ వాంట్ టు డూ ఫుల్ ప్రాజెక్ట్ అని. సరే మీరు ఇంకా నచ్చట్లేదు సీఎం గారికి ప్లాన్లు సరిగ్గా,
సో మీరు ఒక 4-5 ఆప్షన్స్ మీరు సొంతంగా చేసి ఇవ్వండి, బట్ ఐ విల్ నాట్ గ్యారంటీ యూ దట్ యూ విల్ గెట్ ఏ ప్రాజెక్ట్. మీ రిస్క్తో మీరు ప్లాన్లు చేసి ఇవ్వండి. ఇంటీరియర్స్ అయితే మీరు చేస్తారు, బట్ ఆర్కిటెక్చర్ అనేది ఐ కెనాట్ గ్యారంటీ అని చెప్పారు. పర్లేదు సార్, వీఆర్ స్టిల్ ఐ వాంట్ టు డూ దట్ ప్రాజెక్ట్ అని మేము వన్ వీక్ టైం ఇచ్చారు. సో 1 వీక్లో వాట్ ఎవర్ ఆర్కిటెక్చర్ వీనో, అంటే ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ టైప్స్ చేసాం. స్లోప్డ్ రూఫ్స్, మోడర్న్, నిజాంది, ముఘల్ది, ఆల్ దట్ వాట్ ఎవర్ వీ కెడ్ డూ చేసి 4 డిఫరెంట్ ప్లాన్స్, 4 డిఫరెంట్ ఎలివేషన్స్ ఇచ్చాం. సో ఇచ్చేటప్పుడు మీ పేరు అన్నీ ఎక్కడ ఉండకూడదు, ఏ ఫర్మ్ చేసిందంటే నో ప్రాబ్లం సార్. అదే సో ఆ నెక్స్ట్ వీక్ మేము ఇచ్చిన నెక్స్ట్ వీక్ దే వాజ్ సేమ్ గారు, ఐ థింక్ హీ వాజ్ లుకింగ్ ఆల్ ది ప్లాన్స్ అండ్ ఆల్. సో ఆ ప్లాన్స్ అన్నీ చూస్తుండగా ఇవన్నీ చూశాక మన ప్లాన్ నచ్చాయండి. సో ఆ రోజు డిజెం గారు ఈవినింగ్ కంగ్రాట్స్ నిరూప్, మీ ప్లాన్ నచ్చింది, సో ఆర్కిటెక్చర్ కూడా మీరే చేస్తున్నారు అంటే దట్ వాజ్ వెరీ దట్ ఈస్ అ వెరీ, అంటే నేను చేయాలనుకున్నా కానీ అంటే వేరే ద్వారా కూడా కుదరలేదు, అంటే రికమెండ్ చేద్దామన్నా కూడా వీలు కాలేదు. నా టాలెంట్తో మనకు వచ్చింది. సో వీ ఫీల్ గుడ్, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 26 డూయింగ్ అంటే ఆ రోజుల్లో చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్ అఫీషియల్గా అనేవి లేవు. అంటే ఏదైనా మంచి పెద్ద క్వార్టర్స్ ఉంటే అక్కడ సీఎం గారు ఉండేవారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో ఉండేవారు. సో ఫస్ట్ టైం రాజశేఖర్ గారు, అంటే 1-2 స్టేట్స్లో అప్పుడు ఉన్నాయి ఇండియాలో. సో రాజశేఖర్ గారు కూడా ఒక, అంటే క్యాంప్ ఆఫ్ రెసిడెన్స్ సపరేట్గా ఉండాలి, అంటే వేరే రెసిడెంట్స్కి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని. సో సపరేట్గా గవర్నమెంట్లోనే ఉండాలి, దానికి ఒక ఇది ఉండాలని హిస్ విజన్. అండ్ దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్, అండ్ 6 months టైం ఇచ్చారు. సో ఫినిష్. అండ్ ఎప్పుడు ఆ 6 months ఆల్మోస్ట్ వీ యూస్ టు స్పెండ్ ఎవ్రీ డే మోర్ దెన్ హాఫ్ డే దేర్, బికాస్ దట్ వాజ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అండ్ ఇది, అండ్ దెన్ వీ యూస్ టు మీట్ లాట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ అవ్వచ్చు, టాప్ పోలీస్ ఆఫీసర్స్, అండ్ దెన్ ఎన్సీసీ ఆయన మన చైర్మన్ గారు అక్కడే ఉండేవారు. సో అతను కూడా ఆల్మోస్ట్ వీ యూస్ టు ఇంటరాక్ట్, అండ్ దట్ వాజ్ ఏ నైస్ టైమ్. అంటే అట్ దట్ ఫర్ మీ, అంటే అప్పుడే జస్ట్ స్టార్టెడ్ మై ఆఫీస్ అండ్ ఇట్ వాజ్ ఏ బిగ్ మైల్ స్టోన్, అండ్ టు ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే టు గెయిన్ నాలెడ్జ్ అండ్ ఇంటరాక్ట్. అండ్ ఐ వాజ్ వెరీ వెల్ రెస్పెక్టెడ్ ఫర్ మై ఏజ్. అండ్ దోస్ ఆ రోజుల్లో బ్యూరోక్రాట్స్ చాలా, అంటే రాజశేఖర్ గారు హ్యాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సీఎం పేషి, అండ్ డీలింగ్ విత్ దెమ్ అండ్ దే రెస్పెక్టింగ్ అస్, అండ్ దెన్ ఈవెన్చువల్లీ వీ డిడ్ దట్. అండ్ తర్వాత ఒకరోజు, అంటే రాజశేఖర్ గారు యాక్చువల్లీ he came for a site inspection when we were doing the project, and then he asked the chief engineer, who is this boy? Then chief engineer said, sir, he is the architect. Ante then Rashid garu, who is your boss అని నన్ను అడిగాడు. No boss sir, I am only the boss, I am the architect for this project. Ante, oh, how could you manage to get this project అని అడిగాడు. with my talent sir అని అన్నాను. అంటే అంతా అయిపోయింది. తర్వాత after some time the site inspection was all done and everything was done. Then when I was about to take my car and go, appu suddenly valla someone from their page came and said, sir wants to see you. So vellanu, and I went and saw him. He asked, I saw you somewhere, who are you? Ante I said, I am Hari's son sir, your friend. Why didn't you tell me నువ్వు హరి కొడుకు అని నాకు ఎందుకు చెప్పలేదు, భలేవాడి నువ్వు, అది ఇది మీ నాన్నకు ఫోన్ చేయన్నాడు అనమాట. సో చేస్తే అడిగితే మా ఫాదర్ ఏమన్నా, నువ్వు చెప్పలేదు నాకు నీ నిరూపి ప్రాజెక్ట్ చేస్తున్నాడంటే, నేనేం చెప్తాను, నేను నన్ను ప్రాజెక్ట్ ఇప్పిమని నేను ఇప్పలేకపోయాను, నేనేం చెప్తాను నీకు ఫోన్ చేసి, తను సొంతంగా తెచ్చుకున్నాడు. సో ఇట్స్ ఇస్ దిస్ థింగ్. అంటే ఇంకా ఆ రోజు నుంచి సీఎం గారు కూడా, అంటే వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ దెన్ వి డిడ్ ఇస్ సెక్రటరియట్ ఆఫీస్ 6th floor. The new floor he moved and we did everything, full complete renovation, and Jubilee Hall అవి చేసాము. సో యా. సో ఆ ఏజ్లో 26 ఏజ్లో అంత పెద్ద ప్రాజెక్ట్ చేసి అంత ఎప్రిసియేషన్ వచ్చేసరికి మీ కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయ్యి ఉండొచ్చు కదన్నా ఆ ఏజ్లో, అంటే లైక్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఈ ఫీల్డ్లో. యా, అంటే మోర్ దెన్ వన్ ఈజ్ కాన్ఫిడెన్స్, అనదర్ థింగ్ ఒక ఇది కూడా వస్తుంది కదా, అంటే మనం ఈ ఏదో చేయగలిగామంటే. అంటే స్కేల్ వైజ్ ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ప్రాజెక్ట్, బట్ వెన్ యూ టాక్ అబౌట్ అఫీషియల్ సీఎంస్, అంటే అప్పుడు ఎక్కువ లేవు అవి అఫీషియల్ సీఎం రెసిడెన్స్ అని మీరు అన్నట్టు, అందులో రాజశేఖర్ గారు ఇల్లే అనేవారు. సో నాట్ మచ్ దోస్ డేస్. అండ్ సపరేట్గా వాటికి సపరేట్ క్యాంపస్, సపరేట్ ఆఫీస్, సపరేట్ ప్రోటోకాల్స్. సో అవన్నీ కూడా ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్, అంటే పొలిటికల్ సిస్టమ్ ఎలా అంటే ఉంటుందని. అండ్ దెన్ మోర్ దెన్ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దానికన్నా ఎక్కువ ఒక ఇది ఉంటుంది కదా, ఈ సో అరే మనం ఏమైనా చేయగలం అనే.
అండ్ దట్ ఇట్ సెల్ఫ్ మీకు చాలా మార్కెట్ అయ్యి ఉండొచ్చు కూడా, అప్పుడే మార్కెట్ ఓపెన్ అయ్యి కూడా బిగ్ పెద్దగా. అప్పుడే మార్కెట్ అయ్యింది. ఐ థింక్ ది నెక్స్ట్ 2 years వి డిడ్ లాట్ ఆఫ్ హోమ్స్. చాలామంది సీనియర్ మినిస్టర్లకి వాళ్ళకి ఇల్లు చేసాం. అండ్ దెన్ ఎనీ ఫ్యూ నేమ్స్ తీసుకొచ్చాను మీరు చేసిన బిగ్ ప్రాజెక్ట్. సో నేమ్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది చేశాను, తర్వాత అప్పుడు నాగేంద్ర గారిది చేశాను, ఎనీ సెలబ్రిటీస్ వివిఎస్ లక్ష్మణ్ గారిది చేశాను. సో జ్వాలాజ్ చేశా, గుత్తా జ్వాలాజ్ చేశా. అండ్ బట్ మెయిన్ థింగ్ వాజ్ ఆ ఎంగేజ్లో ఆ ఇల్లు అవి చేయడం, ఆ నెక్స్ట్ 2 years లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మాకు ఆ రోజు నుంచే ఒక ఇదనమాట, నిరూపెడ్ హోమ్, నిరూపొద్దు, నిరూపెద్ద ఆర్కిటెక్ట్ అని. బట్ సో వన్ వే హ్యాపీ, వన్ వే బికాస్ ఆఫ్ దట్ మార్క్ ఇన్ ద మార్కెట్ వీ లాస్ సమ్ గుడ్ బిగ్ ప్రాజెక్ట్స్. సో అంటే ఆల్వేస్ దేర్ ఇస్ ఎ పాజిటివిటీ అండ్ నెగిటివిటీ ఆల్సో ఇన్ ద మార్కెట్. సో ఇనీషియల్గా అంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం వల్ల మీకు పెద్ద పేరు వచ్చిందంటారా? డెఫినెట్గా. అంటే ఆ పెద్ద ప్రాజెక్ట్ చేయడం వల్ల సో లగ్జరీవే చేస్తాడు, ఇంత బడ్జెట్ ఉంటేనే చేస్తాడు అనే ఇది వచ్చింది. వన్ వే దట్ ఈస్ గుడ్, వన్ వే దట్ ఈస్ బ్యాడ్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఎన్ఏ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఒక బడ్జెట్ చేయాలంటే వాట్ ఈస్ ద ఇనీషియల్ బడ్జెట్? మాకు ఏ రోజు అలా లేదు. అంటే మార్కెట్లో చాలా విధాలుగా అనుకుంటారు కానీ మా గురించి వాళ్ళు ఇంత బడ్జెట్ ఉంటేనే చేస్తారంట, ఇంత ఫీజు తీసుకుంటారు, అలా ఎప్పుడు లేదు. ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ ఫ్రీ హోమ్స్, ఎవరికి తెలియదు. నేను చాలా మందికి ఫ్రీగా కూడా చేశా. ఈవెన్ ఐ హర్డ్ దిస్, మీ ఇంట్రోవర్ట్నెస్ తో చాలా ప్రాజెక్ట్స్ చేసి డబ్బులు కూడా అడగలేదు. నేను ఐ హ్యాడ్ దట్ ఇది మొహమాటం చాలా ఉండేది నాకు. సో చాలా ప్రాజెక్ట్స్ మేము ఫ్రీగా కూడా చేసాము, అలా చేసాము. అలా అనేది ఏం లేదు. బేసికల్గా మనము క్లయింట్ సింక్ అవ్వాలి. సో ఇలా చేయాలనుకుంటామంటే, సో సపోజ్ మీకేం తెలియదు, నేను ఇలా చేయాలనుకుంటే మీరు ఓకే అని మీరు దాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది యాజ్ అన్ ఆర్కిటెక్ట్. లేదా మీకు అంతా తెలిసి ఇలా కావాలంటే అయిపోయింది. అలా కాకుండా ఏమీ తెలియకుండా అన్నీ తెలిసినట్టు ఉండే క్లయింట్ మనం కష్టం కదా. సో మనము వీ కెనాట్ క్యాటర్ దోస్ పీపుల్. అంటే అది ప్రాజెక్ట్ నెవర్ ఎండింగ్, అది అవ్వదు ప్రాజెక్ట్. ఏదో నాకన్నా వదిలేయాలి, లేకపోతే నువ్వు చెప్పినట్టు నేనన్నా చేయాలి, రెండే జరుగుతాయి. హాఫ్లో జరగవు కదా. అంటే హాఫ్లో జరగాలంటే అది ప్రాజెక్ట్ అవ్వదు. ఇది యాక్చువల్లీ కొంచెం ఆఫ్ టాపిక్ అన్నా. నేనేం విన్నానంటే లైక్ నిరూపణ నెంబర్ బయట అసలు ఎవరికి దొరకదు, అసలు అతని అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వరు, అతను కలవడం చాలా కష్టం, ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా అసలు అతను రీచ్ అవుట్ అవ్వడం చాలా కష్టం అని అంటారు. ఎందుకు ఇలా? అది నాకు కూడా తెలియదు. ఒక రకంగా నన్ను కూడా చాలామంది ఫ్రెండ్స్ ఇలా అడిగారు. అడిగినప్పుడు నేను కూడా ఓకే దానిపైన డిబేట్ చేయడం అనవసరం, అది ఎందుకు వచ్చిందా అనేది ఓకే. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఒకరిని రీచ్ అవ్వాలంటే మల్టిపుల్ రీచ్ ఉంటాయి. నా నెంబర్ దొరకపోవడం, నా నెంబర్ వెబ్సైట్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, అన్ని దగ్గర ఉంటుంది నా నెంబర్ దొరకపోవడం అనేది ఏమి ఉండదు కదా. ఇట్ ఈస్ బేసికల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ పీపుల్. అంటే అతను అప్రోచబుల్ కాదు తను ఇలా అంటే, ఎందుకంటే బేసికల్గా ఎంగేజ్లో ఐ హావ్ సీన్ సక్సెస్, ఐ హావ్ డన్ బిగ్ బిల్డింగ్స్ ఇన్ ఎంగేజ్. అంటే ఎంగేజ్లో ఇలా చేయటం వల్ల ఆ పేరు వచ్చింది. సో దాట్ ఐ డోంట్ మైండ్. అండ్ చాలామంది కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో ఇలా 10 రకాలుగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. బట్ అది ఐ కెన్ ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆల్సో. బట్ దాన్ని నేను మార్చలేను కదా. దాని గురించి ఆలోచించడం నేను ఎప్పుడు అంతగా ఇంపార్టెంట్ ఫీల్ అవ్వలేదు. ఓకే అనుకుంటున్నారు, ఒక 2 minutes గ్యాప్ అనిపిస్తుంది, అరే ఎందుకు ఇలా అనుకుంటున్నారు అని. అప్రోచబుల్ కాదేమో, అంత అప్రోచబుల్ అవుతాయి కాదు, అన్అప్రోచబుల్ అయితే కాదు. సో డెఫినెట్గా ఒకసారి వెన్ యూ గ్రో అప్ ఒక ప్రోటోకాల్ అయితే ఉంటుంది మన మధ్యన వచ్చి. అలా అని కాదు. చాలామంది క్లయింట్స్ మా దగ్గరకు వచ్చి, సార్ బయట మీరు అసలు ఇలా నిన్నాము, ఇదాన్ని నిన్నాము, చాలా పొగర నిన్నాము, చాలా హెడ్ వెయిట్ నిన్నాము, అన్నీ విన్నాం, కానీ మీరు చాలా ఇదిగా ఉంటున్నారు కదా సార్, అసలు ఎందుకు ఇలా చెప్తున్నారంటే నేను చెప్పేదాన్ని అది నేను క్రియేట్ చేయలేదు కదా, అది ఎవరు క్రియేట్ చేశారు నాకు తెలియదు. సో నేను ఎలా చెప్పగలను? అండ్ మనం ఇందాక ఆర్కిటెక్చర్ ఇంటీరియర్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు మీరు 2 సెపరేట్ చేసి మాట్లాడారు. నాకు అసలు డిఫైన్ చేయండి, ఆర్కిటెక్చర్కి, సివిల్ ఇంజనీరింగ్కి, ఇంటీరియర్కి డిఫరెన్స్ ఏంటి? ఆర్కిటెక్చర్ మీకు ఒక 20-25 years ముందు వరకు వెరీ ఫ్యూ ఆర్కిటెక్ట్స్ ఉండేవారు. ఓకే, సివిల్ ఇంజనీర్ అనే అతనే స్ట్రక్చరల్ డిజైన్ చేసేవాడు, ప్లానింగ్ చేసేవాడు. ఒకప్పుడు మనకి ఎలా ఉండేది, ఒకే డాక్టర్ ఉండేవాడు. కడుపు నొప్పి అయినా, కాలు నొప్పి అయినా, ఏ నొప్పి అయినా ఒకే డాక్టర్. తర్వాత ఎలా వచ్చాయి మనకి ప్రతి దాంట్లో ఒక స్పెసిఫికేషన్స్ వచ్చాయి. అలా ఫస్ట్లో సివిల్ ఇంజనీర్ అనేవాడు అన్నీ చేసేసేవాడు. తర్వాత ఉండింది ఆర్కిటెక్చర్ మన ఇండియాలో ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఉంది. మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక కూడా బిల్డింగ్స్ మన ఇండియన్లో కూడా చాలామంది పెద్ద ఆర్కిటెక్ట్స్ ఉన్నారు. సో బట్ అంత అవేర్నెస్ లేదు.
సో ఆర్కిటెక్ట్ అంటే చాలామందికి తెలియదు. సో నేను చదువుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడే బడ్డింగ్ ఉండింది. సో తర్వాత అంటే బేసికలీ ఆర్కిటెక్ట్స్ జాబ్ ఈజ్ టు డూ ది స్పేస్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ ఇది ఒక ప్లాన్ చేయడం. సివిల్ ఇంజనీర్స్ ఆర్ బేసికలీ హూ కెన్ డూ ది స్ట్రక్చర్ ఫర్ దిస్ ప్లాన్. అంటే కాలమ్స్, స్లాబ్స్ ఇవన్నీ ఇవన్నీ చేయగలరు. ఇంటీరియర్స్ అంటే ఒకసారి కన్స్ట్రక్షన్ అవుతుండగా కానీ ముందు కానీ తర్వాత ఇంటీరియర్ డిజైన్ చేసుకోవడం అనేది. సో ఇప్పటికీ చాలా తక్కువ మంది ఆర్కిటెక్ట్స్ రెండు చేస్తారు. ఓకే, ఎదర్ దే ఓన్లీ డూ ఆర్కిటెక్చర్ ఆర్ దే ఓన్లీ డూ ఇంటీరియర్ డిజైన్. అంటే ఒక ఇంటీరియర్ డిజైనర్ అంటే ఓన్లీ ఇంటీరియర్ డిజైనర్ కూడా ఉండొచ్చు, కానీ ఒక ఆర్కిటెక్ట్ కూడా ఇంటీరియర్ డిజైనర్ అయి ఉండొచ్చు. ఓకే, సో డజంట్ మీన్ ఇంటీరియర్ డిజైన్ అంటే ఆర్కిటెక్ట్ కాదని కాదు. కొంతమంది ఉండరు, కొంతమంది ఉంటారు. ఓకే, అంటే దెర్ వెరీ ఫ్యూ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా హూ డూ బోత్. అంటే ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళలో మేము ఒకరు. ఓకే. సో నార్మల్లీ ఆర్కిటెక్చర్ అనగానే చాలామంది మైండ్లో గుర్తొచ్చేది ఏంటంటే మిర్చి సినిమా చూసారన్న మీరు? అందులో ప్రభాస్ చాలా స్టైల్గా పేపర్ రోల్సే పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటాడు, జస్ట్ ర్యాండమ్గా గీస్తుంటాడు. అలా సినిమాలో చూపించినట్టు అంతే కూల్గా ఉంటుందా? ఇన్ రియాలిటీ ఎలా? అది యాక్చువల్గా మా ఆఫీస్లోనే షూట్ చేశారు. ఓకే, మిర్చి సినిమా అప్పుడే నేను కొత్తగా ఆఫీస్ చేసుకుంటే ఆ ఆఫీస్లో షూట్ చేశారు. అంత క్యాజువల్గా అయితే ఉండదు. అంటే జనాలు అనుకునే, అంటే చాలామంది అంటుంటారు మమ్మల్ని ఈ రోజుకి, ఏముంది మీరు పెన్తో గీతలు గీసి డబ్బులు వస్తాయని. అంత సులభం అయితే అందరూ పెన్తో గీతలు గీయలేరా? మా దగ్గరికి ఎందుకు రావాలి? బిల్డర్ కూడా పెన్తో గీతలు గీసి బిల్డింగ్ కట్టేయచ్చు కదా. సో అది అంత సులభం ఉండదు. అయితే అంటారు, ఓకే, కొంతమంది సర్కాజింగ్ అంటారు, కొంతమంది తమాషగా అంటారు, కొంతమంది సీరియస్గా కూడా అంటారు. మీకు ఏం ఖర్చు ఉంటుంది? పేపరు పెన్నే కదా, మీ బ్రెయినే. అంటే అరే, ఇప్పుడు ఏ బిజినెస్లో అయినా ఖర్చు వదిలేయండి. సరే, ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇప్పుడు పొలిటీషియన్ కూడా అవ్వచ్చు. తన సొంత తెలివితేటలతో పైకి వస్తాడు. ఇప్పుడు ఒకరు ఓటేయాలంటే తను కన్విన్స్ చేయాలి కదా జనాలు, మన అందరం అవ్వాలంటే. సో ఏదైనా మన మైండ్తోనే కదా మనం చేయాల్సింది. పీపుల్కి స్ట్రాటజీ అది. సో మీదేముంది, మీకు ఓన్లీ మీ మైండ్ ఒక పెన్ అంటే కరెక్ట్ కాదు కదా. అంటే స్టిల్, అంటే నేను ఇంత డెవలప్ అయినా కూడా దెర్ ఆర్ పీపుల్ టాకింగ్ లైక్ దిస్. సో విచ్ సమ్ టైమ్స్ గివ్స్ అస్ సమ్ నెగిటివ్. అంటే అరే ఏంటి అని, అంటే మేము స్ట్రెస్ అంటాం, అరే మీకెందుకు స్ట్రెస్ అంటారు. అంటే డబ్బులతో కూడిందే స్ట్రెస్ కాదు కదా. డబ్బులతో కానీ ఆర్గ్యుమెంట్, అంటే మాకున్న ఆకటే, ఎందుకంటే వీఆర్ వర్కింగ్ విత్ అవర్ ఓన్ బ్రెయిన్, వీఆర్ వర్కింగ్ విత్ మైండ్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్, అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు నాదే కదా, ఎనీ క్రియేటివ్ డైరెక్టర్, ఇట్ కెన్ బి ఏ మూవీ, ఆర్ట్ ఆర్ ఫ్యాషన్. సో యూఆర్ వర్కింగ్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ ఎవ్రీ టైమ్. So you have that pressure always inside. And it's not only design, then you have to run your office, you have to have proper staff, you need to, అంటే see ఆర్కిటెక్ట్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఏదో డిజైన్స్ అనుకుంటారు. నో, టుడేస్ ఆర్కిటెక్ట్ ఈజ్ లైక్ హీ ఈజ్ ది CEO, హీ ఈజ్ ది డిజైనర్, హీ ఈజ్ ది CFO, హీ ఈజ్ ది మేనేజింగ్ డైరెక్టర్. ఎండ్ ఆఫ్ ది డే హీల్ బికమ్ ఆఫీస్ బాయ్ ఆల్సో, బికాస్ హీ హ్యాస్ టు డూ ఇస్, అంత ప్రెషరు, అంత ఇది ఉంటుంది. అంటే జనాలు అనుకున్నంత సులభం కాదు ఆర్కిటెక్ట్స్ లైఫ్. ఈవెన్ నాకు కొంత ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఉన్నారన్న ఈ ఫీల్డ్లోని, వాళ్ళు అర్ధరాత్రి 3కి 2కి స్టోరీస్ పోస్ట్ చేస్తుంటారనమాట. లైక్ ఇంత గీసాము, ఇన్ని డేస్ పట్టింది ఇంత, అంటే ఒక A4 షీట్ మీద పెద్ద పెద్ద షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ మీద చూపిస్తుంటారనమాట. లైక్ మైన్యూట్ డ్రాయింగ్స్ అయ్యి ఉంటాయి కదా. సో ఒక ఇలాంటి ఇల్లు డిజైన్ చేయడానికి ఒక ఆర్కిటెక్చర్కి ఒక పేపర్ మీద డిజైన్ ప్లాన్ చేయాలంటే ఆన్ అన్ యావరేజ్ ఎంత టైం పడుతుంది? హౌ మచ్ ఎఫర్ట్స్ ఇట్ టేక్స్? See, end of the day, that depends on your talent. Okay. And the vision you have. See, for me, sometimes, అంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా ఐ విల్ డూ ఇన్ an hour, హాఫ్ అన్ అవర్, 1 hour. అంటే నీ ఫస్ట్ ఆ వచ్చిన ఐడియాని హౌ యూ మేక్ ఇట్ రియలైజ్ అండ్ రియాలిటీ, అంతే కదా. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక క్లయింట్ వచ్చారు, నాకు ఇది కావాలని అడిగారు, దాన్ని ఎంత బాగా చేయాలని ఆ వచ్చిన ఐడియాని కన్వర్ట్ చేయడానికి ఒకసారి ఒక ప్రాజెక్ట్ నెల కూడా ఐడియాస్ రావు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ మూడ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ ఇది కూడా. సో అలానే ఏం లేదు. దట్స్ వాట్ ఆ సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్ అనేది. ప్రతి ఒక్క ఆర్కిటెక్ట్ ఎందుకు సక్సెస్ఫుల్ కాలేడు? మెయిన్ థింగ్ ఏంటంటే హౌ క్విక్లీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ ఐడియాస్. ఓకే, చాలామంది ఆర్కిటెక్ట్స్ ఉంటారు వాళ్ళు బిల్డింగ్స్ చేస్తూ ఉంటారు, బట్ రియాలిటీలోకి రావు. అంటే డిజైన్ స్టేజ్లోనే చాలా వరకు ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు కూడా చాలా తక్కువ ఉంటాయి. మనకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి యాజ్ అన్ ఆర్కిటెక్ట్, వెన్ యూ డిజైన్ సంథింగ్ అండ్ వెన్ ఇట్ ఈస్
టేకింగ్ లైవ్లోకి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ when the project is in live, when it happens, people will talk about it. See, mainly I feel architecture is very emotional also, because it is connected to lives. ఓకే. సో ఇప్పుడు ఒక ఇల్లు చేశాను నేను, మీ ఇల్లే చేశాను అనుకో, బాగా రాకపోతే రోజు నన్ను తిట్టుకుంటావు, బాగా వస్తే ప్రతి చిన్న మూమెంట్ను కూడా నన్ను తలుచుకుంటావు, అవునా? సో బీయింగ్ ఎ సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్ అండ్ బీయింగ్ సక్సెస్ఫుల్ అండ్ దాన్ని అలా చేయడం కూడా వీ ఫీల్ వెరీ ప్రైడ్ ఇన్ డూయింగ్ హోమ్స్ ఆర్ ఎనీ బిగ్. ఇప్పుడు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే చేసాం, బాగా వచ్చింది అనుకో, హూ ఎవర్ లీవ్స్ దర్ ఎప్పుడో సమ్ పాయింట్ ఆఫ్ హిస్ డే ఆర్ ఇన్ ఎ మంత్ విలాస్ ఎవరు చేశారు అబ్బా బాగుంది, వెన్ దే కంఫర్టబుల్, ఎవరు చేశారు, ఓకే మీరు దే ట్రై టు గూగుల్ అండ్ దే ట్రై టు ఫైండ్ అవుట్. సో ఇట్స్ లైక్ నౌడేస్ ఈవెన్ ఆర్కిటెక్ట్స్ ఆర్ లైక్, అంటే వీ కెన్ ప్రౌడ్లీ సే మాకు కూడా సెలబ్రిటీ స్టేటస్ ఉంది. ఒకప్పుడు ఆర్కిటెక్ట్ అంటే ఎవరికి తెలియదు, ఓకే. బట్ ఈ రోజు వీ ఆల్సో ఫీల్ అవర్ సెల్ఫ్ గుడ్ బికాస్ వీ హ్యావ్ దట్ గుడ్ స్టేటస్. Yeah. అండ్ నదర్ థింగ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆర్కిటెక్ట్ వాట్ హీ వాంట్స్ ఇన్ లైఫ్ ఈజ్ give good design, see his designs are implemented, end of the day get the due respect. Yeah, respect and self esteem is very important for an architect. అంటే నార్మల్ ఈ ఫీల్డ్లో అంత రెస్పెక్ట్ ఎవరా ఏంటి ఆర్కిటెక్ట్స్కి? It depends on how you behave. ఇప్పుడు నేను నన్ను అలా జనాలు అందుకే అలా అనుకుంటున్నారేమో. ఐ వాంట్ సెల్ఫ్ రెస్పెక్ట్, నాకు డబ్బుల కన్నా ముందు సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఎంత పెద్ద క్లయింట్ వచ్చి నన్ను ఒరే గిరా అని నా వల్ల కాదు, బికాజ్ ఐ నీడ్ మై ఎస్టీమ్. నేను ఇప్పుడే కాదు, అండ్ ఐ వాజ్ ఫ్రమ్ వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రొఫెషన్ టిల్ నౌ ఐ గివ్ రెస్పెక్ట్ అండ్ ఐ కమాండ్ రెస్పెక్ట్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఎండ్ ఆఫ్ ది డే అదే కదా నీకు కావాల్సింది. డబ్బులతో ఏం చేసుకుంటావు రెస్పెక్ట్ లేకుండా, లేకపోతే ఇంకోటితో ఫేమ్తో ఏం చేసుకుంటావు నీకు ఒక ఇది లేనప్పుడు. వాట్ యూ రిక్వైర్ ఈజ్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ నీకు దట్ ఇస్ వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్ యాజ్ అ పర్సన్ ఫర్ ఎనీ వన్. అంటే చాలామంది అది తప్పుగా తీసుకుంటారేమో కానీ, బట్ దట్ ఇస్ వాట్, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ పీపుల్ థింక్ నాకు చాలా తలపోకరు అది కూడా. సో యూఆర్ సేయింగ్ మనీ కన్నా వెల్త్ కన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళారు మీరు, అతను మీకు రెస్పెక్ట్ ఇస్తానంటే ఎంత ఆనందం ఇస్తుంది. ఇప్పుడు రాజశేఖర్ గారి దగ్గరికి ఒక మనిషి వెళ్తే ఆయన భుజం పైన తట్టి అలా పంపించేవాడు, అతనికి అది మీరు ₹1,00,00,000 ఇచ్చినందుకన్నా ఆనందం అయింది ఆయనకి. ఎందుకంటే ఈ యూస్ టు జస్ట్ ట్యాప్ అట్ ఫీల్స్, అరే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనేదే కదా నీకు కావాల్సింది. ఎండ్ ఆఫ్ ది డే ఆ ఇంపార్టెన్స్ ఎప్పుడు వస్తుంది, నువ్వు తెచ్చుకోవాలి, అంతేగాని ఒకరు పోయి నీ గురించి చెప్పలేరు కదా ప్రతిసారి, నిరూపిది అలా. నీకు యూ హ్యావ్ టు గెట్ దట్ ఐడెంటిటీ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు గెట్ దట్ సెల్ఫ్ ఎస్టీమ్, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ నువ్వు తెచ్చుకోవాలి, ఒకరి చెప్పలేం కదా. సో అది తెచ్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఒక డీసెంట్ లైఫ్ స్టైల్, నువ్వు ఒక డీసెంట్ బిహేవియర్ ఉంటేనే నీకు అది వస్తుంది. అంతేగాని నేను ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ ఎండ్ ఆఫ్ ది డే, నేను ఒక గులాం కాదు కదా నేను. ఇప్పుడు ఎన్ని ఆర్కిటెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఏమేమి చేస్తారు, ఏం చేస్తారు అసలు? వెన్ వీ స్టార్టెడ్, అంటే నిరూప్ అసోసియేట్స్ అని చెప్పాను కదా, సో వెన్ వీ స్టార్టెడ్ వీ వర్ డూయింగ్ మోర్ ఆఫ్ హై ఎండ్ హోమ్స్, ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్. బట్ లేటర్ ఇన్ 2013-14 నుంచి వీ స్టార్టెడ్ డూయింగ్ హై రైజ్. సో డిఎస్ఆర్ గ్రూప్, Raghuram Reddy garu first he gave us the opportunity to do a high rise building, and then we proved it. So and then from then we did lot of high rise building. But high rise building చేస్తున్నప్పుడు కూడా అంతకు ముందు వరకు అంటే ఒక హై రైజ్ బిల్డింగ్ అంటే అలా ఏదో ఉండేది. మనం బయట దేశాలకు వెళ్ళినప్పుడు హై రైజ్ బిల్డింగ్ అంటే ఇలా కూడా బిల్డింగ్స్ ఉంటాయని మనకు ఒక ఇది వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చాక హై రైజ్ బిల్డింగ్ అంటే మనకేం అనిపించేది కాదు. సో ఫస్ట్ బిల్డింగే మేము వాంట్ క్రియేట్ ఏ కైండ్ ఆఫ్, అంటే ఇది చూడంగానే హెడ్ టర్నర్ అలా చూడాలి ఎవరైనా కాదు. వీ హ్యావ్ టు గివ్ ఎ న్యూ కాన్సెప్ట్ విచ్ హైదరాబాద్ హస్ నాట్ సీన్. వెరీ సింపుల్. అట్ ది సేమ్ టైం ఫంక్షనాలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో నీకు కావాల్సిన ఏదో ఎలివేషన్ కోసం ఫంక్షనాలిటీ కిల్ చేయలేవు కదా. ఓకే. సో ఫంక్షనాలిటీ విత్ గుడ్ డిజైన్ అండ్ క్రియేటివ్ ఫసాడ్ ఈజ్ ఆల్వేస్. సో ఇక్కడ హైదరాబాద్లో ఆఫీస్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. దుబాయ్లో ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేశారన్న? దుబాయ్ ఆఫీస్ అంటే యాక్చువల్గా వీ వాంటెడ్ టు మూవ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. అంటే 2012-14 యాక్చువల్గా కిరణ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో అంటే చాలామంది హైదరాబాద్లో నిరూప్ అంటే కిరణ్ కుమార్ గారి బ్రదరు అనుకునేవారు, సీఎం అయ్యాడు, ఇతడు ఇంకేం పని చేస్తాడు, ఏదో చాలా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అది అయ్యాడు, ఇది అయ్యాడు, ఇంత సంపాదించేసాడు, ఇంక ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ లేదు అని ఒక ఇది వచ్చింది. బట్ వీఆర్ నెవర్ ఇన్ టు దిస్. అలా అని
కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎవరిని ఎంకరేజ్ చేసేవారు కాదు, అని అలాంటి వాడు కూడా కాదు. బేసికల్గా అలా ఎవరికి ఇది కూడా కాదు, అండ్ మాకు కూడా ఎవరికి లేదు. ఏదో ఆ రోజు ఏదో వచ్చిందని ఏదో చేసేసి పెద్దవాళ్ళు అయిపోవాలని మాకు ఎప్పుడు లేదు. సో బేసికల్గా ఫారెస్ట్ అంటే అలా ఉన్న, బట్ మార్కెట్ అలా అనుకోదు. ఇప్పుడు మా గురించే కాదు, ఎవరి ఫ్యామిలీలో సీఎం అయినా కూడా ఇలాగే అనుకుంటారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కజిన్స్ని కానీ బ్రదర్స్ని కానీ లేకపోతే బంధువులను ఫ్రెండ్స్ను అలాగే అనుకుంటారు. దిస్ ఈజ్ కామన్ ఇన్ ఈవెన్. సో మమ్మల్ని కూడా అలాగే అనుకున్నారు. ఇంత అయిపోయాడు, ఇది అయిపోయాడు, ఇంకా ఆర్కిటెక్చర్ ఏం చేస్తాడు, దిస్ ఇస్ స్మాల్ థింగ్ ఫర్ హిమ్, హీ ఈజ్ సమ్వేర్ నా అనుకునేటికి ఇట్ యాక్చువల్లీ వీ యాక్చువల్లీ లాస్ట్ సమ్ ప్రాజెక్ట్స్ దట్ టైం. అంటే క్లయింట్స్ రాకపోవడం, అంటే మీరు పెద్దవాడు అయిపోయాడు, ఇంక ప్రాజెక్టులు ఏం చేస్తాడు, ఇవి చిన్నవి చేస్తాడు, అవి చేస్తాడు. సో దేర్ వీ సీరియస్లీ థాట్, అరే ఇన్ని రోజులు మనం కష్టపడి ఈ ప్రొఫెషన్ని డెవలప్ చేసుకున్నాం, మనకంటూ మనకు ఒక ఐడెంటిటీ వచ్చింది, ఇప్పుడు ఇలా అవ్వడం అనేది ఐ డెంట్ ఫీల్ గుడ్. సో దెన్ ఐ డిస్కస్డ్, ఇంట్లో కూడా డిస్కస్ చేస్తే బాంబే ఢిల్లీ అలా పెడదాము ఆఫీసు అది ఏదో అనుకున్నాము. బట్ నేను అంటే నా మనసులో ఏమైందంటే బాంబే అయినా 2 hours, ఢిల్లీ అయినా 2.5 hours, దుబాయ్ 3.5 hours. సో ఎందుకు వెళ్ళకూడదు, వై నాట్ దుబాయ్? అండ్ డే 1 నుంచి మై ఫస్ట్ స్టాంప్ ఐ హ్యాడ్, అంటే ఆ రోజు ఆఫీస్ ఓపెన్ చేసినప్పటికి ఐ హ్యాడ్ 6 passports. సో అన్ని పాస్పోర్ట్లో ఫస్ట్ స్టాంప్ దుబాయ్, వితౌట్ మై నోయింగ్. అండ్ ది ఫస్ట్ కంట్రీ ఐ విజిటెడ్ అవుట్ సైడ్ ఇండియా వాజ్ దుబాయ్. సో ఓకే 3.5 hours కదా, దుబాయ్కి వెళ్దామని చాలా క్యాజువల్గా డెసిషన్ తీసేసుకున్నాను. క్యాజువల్ డెసిషన్ తీసుకున్నా, ఇంట్లో ఎవరికి చెప్పలేదు. దుబాయ్ వెళ్తున్నా, ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను, మా వైఫ్కి కూడా చెప్పాను. కానీ ఆ దుబాయ్లో ఏంటి, ఆఫీస్ ఏంటి, మనకి ఎవరు తెలుసు అక్కడ అంటే, నేను వెళ్తున్నా, ఓపెన్ చేస్తున్నా అంతే. సో ఇలా వెళ్ళి అంత కనెక్షన్స్ తెచ్చుకొని లైసెన్స్ ఓపెన్ చేయడానికి ఆల్మోస్ట్ 21 to 22 times ట్రావెల్ చేశా, ఓన్లీ ఫర్ మై లైసెన్స్. సో అది అనుకున్నాను చేయాలి అని. సో ఫస్ట్ లైసెన్స్ వాజ్ ఎ బిగ్ స్టెప్ అనమాట. దుబాయ్లో మనలాగా అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేదే లైసెన్స్. సో వన్స్ యూ గెట్ దట్ నెంబర్ యూ కెన్ ప్రాక్టీస్ ఎనీవేర్ ఇన్ ఇండియా యాజ్ అన్ ఆర్కిటెక్ట్. బట్ అక్కడ దుబాయ్లో యూ నీడ్ టు హ్యావ్ ఎ లైసెన్స్ ఫర్ యువర్ ఫర్మ్ కూడా సెపరేట్ లైసెన్స్ ఉండాలి. ప్రతి లైసెన్స్కి కూడా అంటే మల్టిపుల్ లైసెన్స్ ఉంటాయి ఆడ. ఇన్ని ఫ్లోర్స్, 4 floors ఒకటి, 12 floors ఒకటి, డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ బట్టి లైసెన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీకు ఇప్పుడు ఇది అనిపించలేదన్న, లైక్ ఇండియాలో అప్పటికి మీరు బాగా చేస్తున్నారు అంతానా, సో దుబాయ్ లాంటి కంట్రీలోని కంపీట్ చేయాలి, అక్కడ ఆల్రెడీ మనకన్నా పెద్ద ఆర్కిటెక్ట్స్ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సో అలాంటి వాళ్ళతో మనం కంపీట్ చేయగలమనే సెల్ఫ్ డౌట్ ఎప్పుడు రాలేదు ఆ టైం? చేయాలనే మనకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ తక్కువ లేదు. మనం ఆల్వేస్ వీఆర్ కాన్ఫిడెంట్, అంటే ఎక్కడ పోయినా జయం మందే అనేది మనకి ఎప్పుడు ఉండేది చిన్నప్పటి నుంచి. అది ఏదైనా తెలిసినా తెలియకపోయినా ఆ కాన్ఫిడెన్స్ అయితే చిన్నప్పటి నుంచి ఉండేది. అది తెలియకుండా ఉండొచ్చు, తెలియకుండా. బట్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ నేను వెళ్ళిన దుబాయ్కి ఇంకో రీజన్ కూడా ఏంటంటే హైరైజ్ బిల్డింగ్స్ చేయాలి. మనకి 2013-14లో హైరైజ్ బిల్డింగ్స్ హైదరాబాద్లో పెద్దగా లేవు. 2013-14లో పెద్దగా లేవు. మనకి మ్యాక్సిమం 10 to 12 floors 13 floors ఉండేది. సో దుబాయ్కి వెళ్తే అట్లీస్ట్ వీ కెన్ డూ సమ్ హైరైజ్ అట్ సమ్ పాయింట్, అంటే అప్పటికప్పుడు కాకపోయినా ఒక 5 years 4 years తర్వాత వన్స్ వీ ఓపెన్ ఆఫీస్ ఇన్ దుబాయ్, అంటే వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్తో చేశాము. చేసినప్పుడు ఇక్కడ హైరైజ్ బిల్డింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మనకు కూడా చాలా హైరైజ్ బిల్డింగ్స్ మనం చేసాం. సో ప్రూవ్ చేసుకున్నాం. సో దుబాయ్ కన్నా ఫస్ట్ ఇక్కడ ఎక్కువ హైరైజ్ బిల్డింగ్లు చేసాం. ఓకే. సో పోయిన పర్పస్ కన్నా ఇక్కడ ఎక్కువ హైరైజ్ బిల్డింగ్ చేసాం. సో ఇప్పుడు ఎక్కువ దుబాయ్లో చేస్తున్నాం. బట్ బిఫోర్ అంటే వెళ్ళిన పర్పస్ అక్కడ దుబాయ్కి వెళ్ళింది వేరే కదా. సో మోర్ దెన్ దట్, అండ్ దెన్ వన్ మోర్ థింగ్ వాజ్ టు క్రియేట్ దట్ సీరియస్నెస్. అంటే నిరూప్ ఈజ్ నోవేర్ కనెక్టెడ్ టు పొలిటికల్, నిరూప్ ఈజ్ నోవేర్ ఇంటూ ఆల్ దిస్ పొలిటికల్ బిజినెస్. హీ ఈజ్ ఇంటూ హిస్ ప్రొఫెషన్, హీ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్, హీ విల్ బీ అన్ ఆర్కిటెక్ట్ అండ్ హీ వాంట్స్ టు బీ అన్ ఆర్కిటెక్ట్. సో దీనికి ఇది మనం చేయాలంటే అందుకే దుబాయ్లో, బెంగళూరులో కూడా ఆఫీస్ ఓపెన్ చేసాం టు క్రియేట్ దట్ సీరియస్నెస్ ఇన్ ది సొసైటీ, దట్ వీఆర్ స్టిల్ వీ వాంట్ టు డూ ఆర్కిటెక్చర్, ఇది మా ప్యాషన్ అని చెప్పడానికి. సో మీ స్టోరీ గురించి మీరు మాట్లాడుతున్న ప్రతిసారి, మీ ప్రతి సిచ్యువేషన్లోని వన్ థింగ్ మీకు బాగా హెల్ప్ చేసింది ఏంటి అంటే కాన్ఫిడెన్స్. సో మీకు కాన్ఫిడెన్స్ ఇంత బాగా హెల్ప్ చేసినందుకు టెల్ మీ, ఒక మనిషికి కాన్ఫిడెన్స్ ఎంత ఇంపార్టెంట్, అది ఏ స్టేజ్ వరకు ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఎలా తెచ్చుకోవాలి? అంటే కాన్ఫిడెన్స్ అనేది ఆఫ్టర్ యూ సీ సక్సెస్ ఎంగేజ్లో ఎవరికైనా కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ దాన్ని క్యారీ చేయడం అనేది బిగ్గెస్ట్ హ్యూమన్ ప్రాబ్లం. ఓకే. అంటే చాలామంది, అంటే నేను ఇప్పుడు కూడా మా ప్రొఫెషన్లో చాలామంది యంగ్స్టర్స్ని 2 projects బాగా చేస్తారు, తర్వాత కనిపించరు. ఎందుకంటే ఆ సక్సెస్ని క్యారీ చేయడం, అంటే సక్సెస్ వచ్చాక దాన్ని అలా మెయింటైన్ చేస్తూ,
ఇప్పుడు 2 ప్రాజెక్టులు చేయంగానే ఇప్పుడు స్టార్టర్ వస్తాడు. ఆ 2 ప్రాజెక్టులు చేయంగానే నేను నిరూప్ రెడ్డి అనుకోకూడదు. నేను 2 ప్రాజెక్టులు చేయంగానే పెద్ద ప్రాజెక్టులు నేను హఫీజ్ కాంట్రాక్టర్ ఇంకోరు అనుకోకూడదు కదా. ఎవరికి ప్రతి ఒక్కరికి ఉంటారు. సో ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒక పొలిటీషియన్ ఎమ్మెల్యే అవ్వగానే నేను నరేంద్ర మోడీ గారు అనుకుంటూ కుదరదు కదా అలా. సో కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, కానీ దాన్ని ఎంతవరకు అంటే నువ్వంతకు నువ్వు యూ హ్యావ్ టు సెల్ఫ్ అనలైజ్ యువర్ సెల్ఫ్. అంటే ఎంతవరకు మనం రియాలిటీలో బతుకుతున్నాం, మనం ఎక్కడి వరకు ఉంటున్నాం, ఆ రియాలిటీ మనకి ఏంది అనేది. సో సక్సెస్ రాగానే చాలామంది, నాకు కూడా చిన్న ఏజ్లో వచ్చినప్పుడు సీఎం గారు ఇల్లు అఫీషియల్ చేసినప్పుడు నాకు కూడా చాలా ఉండింది. బట్ ఐ హ్యాడ్ టు ఇంట్లో కానీ ఇది. సో ఒకసారి డిస్కస్ చేస్తుండే ఇంట్లో, అప్పుడప్పుడు మా వైఫ్ కూడా చెప్పేది, నువ్వు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తావు ఈ మధ్య, దిస్ ఇస్ నాట్ యువర్ పర్సనాలిటీ అని చెప్పేది. అవును కదా, కొంచెంసేపు మనం లేదన్నా కూడా ఆలోచించుకుంటే కరెక్ట్ అనిపించేది. అప్పుడు మార్చుకోవాలి మనం అంటూ మనం వీ హ్యావ్ టు చేంజ్. ఎవరికైనా ఉంటుంది అది, నాకనే కాదు, ఎనీ గై హూ సీస్ సక్సెస్ అట్ ఎంగేజ్ విల్ హ్యావ్ దట్. సో దాన్ని ఎప్పటికప్పుడు నువ్వు ఎంగేజ్ అనే కాదు, ఇంకో ఏజ్ వచ్చినాక ఇంకో మైల్ స్టోన్ దాటుతావు. అప్పుడు మళ్ళీ నువ్వు యూ ఫీల్ అరే నేనే సూపర్ అనుకుంటావు, నా సుప్రీం నా నుంచి మించినోడు లేడు అనుకో. అప్పుడు మళ్ళీ యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ కూల్, అనలైజ్ యువర్ సెల్ఫ్, మూవ్ ఫార్వర్డ్. మళ్ళీ సేమ్ ఇంకో గోల్. సో దట్ ఈస్ హౌ ఈ రోజు యంగ్స్టర్స్కి అది ల్యాకింగ్ ఉంది. ఐ థింక్ వాళ్ళు టైం ఇచ్చుకొని అనలైజ్ చేసుకోవట్లేదు వాట్స్ గోయింగ్ ఆన్ ఏంటి అని. ఒకసారి మనం అనలైజ్ చేసుకోవాలి, మనకు తెలియనప్పుడు పక్కన చెప్పాలి, చెప్పినప్పుడు వినాలి, చెప్పినప్పుడు వినాలి. సో అన్న ఇప్పుడు మీరు దుబాయ్లో చూసిన కస్టమర్స్కి ఇండియాలో చూసిన కస్టమర్స్కి ఆ కస్టమర్ డిఫరెన్స్ ఏమైనా చూసారా? అంటే దుబాయ్లో ఇట్స్ మోర్ అంటే ఫార్మ్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు ఇక్కడ అనుకో, ఒక క్లయింట్ వచ్చినా ఎవరు వచ్చినా ఐ వాంట్ టు మీట్ నిరూప్ బికాజ్ దే ఫీల్ ఐఎమ్ ది మెయిన్ ఆర్ దే వాంట్ టు మీట్ రూప్నా కానీ ఇలా అంటారు. బట్ దుబాయ్లో ఏంటంటే మోస్ట్లీ ఒక ఫామ్ ఉన్నాక హూఎవర్ ఒకరిని సపోజ్ ఐ గివ్ అన్ ఆర్కిటెక్ట్స్ సమ్ దిస్ క్లయింట్, సో వాళ్ళు చేస్తున్న వరకు అసలు అంటే హూ ఈజ్ యర్ ఓనర్ అని కానీ హూ ఈజ్ యర్ అని అడగరు. వాళ్ళు ఆడేందంటే ఓకే మై జాబ్ ఈజ్ గెటింగ్ డన్ దట్స్ ఇట్. సో దే డోంట్ వాంట్ టు మీట్ ది ప్రిన్సిపల్, దే డోంట్ వాంట్ టు డూ దట్ థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ అంటే మన ట్రెడిషనల్ లాంటిది మన ఇక్కడ ఉంది. సో పీపుల్ వాంట్ టు సీ ఓన్లీ టాక్ టు ది మెయిన్ గై, సీ ది మెయిన్ గై, గెట్ ఎవ్రీథింగ్ ఫైనలైజ్ విత్ ద మెయిన్ గై. సో కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అక్కడ. ఇట్స్ ఈజ్ ఆఫ్ ఇది. బట్ ది ఆఫీస్ ఎక్స్పెన్స్ వెరీ అంటే డే టు డే మెయింటెనెన్స్ వెరీ హై దుబాయ్లో. ఆ స్ట్రెస్ వేరే కంపేర్డ్ టు ఇండియా. ఇట్స్ వెరీ అంటే 4-5 times మోర్. సో ప్రాజెక్ట్స్ లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ రన్ అన్ ఆఫీస్. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి మీరే కావాలన్నప్పుడు యూ కాంట్ లెండ్ యువర్ టైమ్ టు ఎవ్రీ వన్. సో దాన్ని ఎలా మేనేజ్ చేస్తారన్న? అందుకే ఇప్పుడు వీఆర్ చూసింగ్ అవర్ ప్రాజెక్ట్స్ వాట్ వీ వాంట్ టు డూ. అంటే మీకు ఒక 10 వస్తే అందులో మీరు స్పెసిఫిక్గా పిక్ చేసుకుంటారా? 100% చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళకి టైం ఇవ్వకపోవడం చెడుదానికన్నా వీళ్ళు బిజీ అని చెప్పడం మంచిది కదా. ఇప్పుడు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? సో మనం ఎంత చేయగలమో అంతే చేయగలం, ఇప్పుడు అంతే చేస్తాం అంతే. సో ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక ప్రాజెక్ట్ ఏదైనా వచ్చినప్పుడు మీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో మీరు ఎవరు స్పెసిఫిక్గా తీసుకున్న ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరు చేయరు. లేదు తప్పలేదు. మనం ఎప్పుడు డే 1 నుంచి కూడా మా ఇది అంటే మీరు ఒక ఐడియాతో వస్తే వీ ట్రై టు ఇంప్రవైజ్ దట్. అంటే దాన్ని బెటర్ చేసి ఇప్పుడు మీరు ఒక చిన్న ఐడియాతో వస్తారు, అంతేగాని మీకు ఫుల్ ఐడియా ఉండదు కదా. నాకు ఇలాగా ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ గోయింగ్ టు లివ్ దేర్ అండ్ యూఆర్ గోయింగ్ టు బీ దేర్. సో వీ ఆల్వేస్ టేక్ యువర్ లైఫ్ స్టైల్, అంటే మీ లైఫ్ స్టైల్ మీరు ఎలా ఉంటారు ఇంట్లో, మీ లైఫ్ స్టైల్ ఏంటి, సో దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం. అంతేగాని మాకేదో ఐడియాలు ఉన్న రుద్దాం మేము. అలా అని మా క్రియేటివిటీ మేము చూపిస్తాం, బట్ ఎండ్ ఆఫ్ ది డే వీ గివ్ యూ దట్ కంఫర్ట్నెస్. మీకు ఎవరైనా ఇలాంటి క్లయింట్స్ వచ్చారన్నా లైక్ పింట్రెస్ట్లో ఫొటోస్ పట్టుకొచ్చి ఆ స్పేస్లో అలా మీరు చూడగానే చెప్పేస్తారు ఆ స్పేస్లో వాళ్ళు అనుకున్నది అవుతుందా లేదా అని. ఆ పింట్రెస్ట్ ఫొటోస్ పట్టుకొచ్చి నాకు ఇలానే కావాలి ఇలా చేయడానికి అవుతుందా అన్నప్పుడు ఇది కామన్ కదమ్మా ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరు తీసుకొస్తారు. ఇప్పుడు నువ్వు నేను డాక్టర్ జరిగిపోయినా మనం తీసుకెళ్ళమా గూగుల్, అలాగే వాళ్ళు కూడా తీసుకొస్తారు. అది తప్పు పట్టలేము కానీ ఇట్స్ ఎ కామన్ థింగ్. అంటే ఎవరైనా ఇల్లు చేసుకున్నప్పుడు ఆ ఇది ఉంటుంది మనకి, కొత్తగా ఇల్లు చేసుకున్నప్పుడు ఏదో చేయాలి, ఏదో మంచిగా చేసుకోవాలి, మనకున్న బడ్జెట్లో బాగా చేయాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరి బడ్జెట్లో వాళ్ళకి ప్రతి స్థాయిలో ఉంటుంది. సో నీకు ఇల్లు చేసుకున్నప్పుడు యూ ఫీల్ దట్ ఇది. సో ఉన్నప్పుడు అదే ఇది చూపిస్తే ఇంతకన్నా బాగా చేస్తారని అనుకుంటారు. కొంతమంది ఏంది వీళ్ళు మాకు ఇది చూపించి మాకు నేర్పిస్తారని మనం ఫీల్ అవుతాం. అన్నీ కామన్. సో అలా చూపించినప్పుడు ఇది ఇలా జరగదు, ఇలా అవ్వదు, కష్టం, అప్పుడు మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీకు చెప్పాలి కదా, ఇది మన ఇంటికి సూట్ కాదు, మీకు ఎందుకు ఇవన్నీ, మీకు ఏం కావాలో మాకు చెప్పండి, మేము చేసిస్తాం. ఇది ఓన్లీ మీకు ఐడియాస్ కోసం. ఓకే మీకు ఏం నస్తాయి చూపించడానికి ఇది పనికి వస్తుంది, కానీ
ఇదే చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఇది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు చూపించింది వాళ్ళ ఇంటికి సెట్ కాదు. అంటే చిన్న స్థలం ఉంటే పెద్ద డిజైన్ చూపిస్తారు అలా. సో ఇట్ ఏంటంటే వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. అందుకే కదా మా దగ్గరికి వచ్చేది. మీకు ఇలాంటి క్లయింట్స్ ఎవరైనా ఉన్నారన్న, లైక్ వాళ్ళు ఇంటి మీద కన్నా ఇంటీరియర్స్ మీద ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసిన వాళ్ళు? నువ్వు అనేది ఆర్కిటెక్చర్ కన్నా ఇంటీరియర్స్కి ఎక్కువ. డెఫినెట్గా ఎప్పుడు ఏ బిల్డింగ్ అయినా ఆర్కిటెక్చర్ కన్నా ఇంటీరియర్స్కి ఎక్కువ అవుద్ది. ఓకే. ఎందుకంటే ఆర్కిటెక్చర్ అనేది సివిల్ వర్కే కదా నీకు, అది పెద్ద ఖర్చు కాదు. మీ ఖర్చు అంతా అయ్యేది కూడా ఇంటీరియర్స్లోనే కదా. సో ఇప్పుడు మీరు డీల్ చేసిన వాటిల్లో ఈ రెసిడెన్షియల్ హౌసెస్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏముంది? బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అంటే గేటెడ్ కమ్యూనిటీసే ఉంటాయి. ఈరోజు అపార్ట్మెంట్స్, ఇప్పుడు సౌత్ ఇండియా టాలెస్ట్ టవర్ చేస్తున్నాం క్యాండియర్ స్కైలైన్ అని, అది 245 meters అని. సో అవే కదా స్కేల్ అంటే. ఎనీ బిగ్ అంటే ఎనీ ఇప్పుడు 10 acres అపార్ట్మెంట్స్, 30 acres అపార్ట్మెంట్, 20 acres అని దీంట్లోనే పెద్ద స్కేల్స్ ఉంటాయి. అలా కాకుండా ఇల్లులు వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ హోమ్స్, ద బిగ్గెస్ట్ వీ హ్యావ్ డన్ ఈజ్ అబౌట్ 60,000 square feet. 45,000 చేస్తున్నాం, 60,000, 50,000 చేస్తున్నాం. సో యా. సో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది ఆ ప్రాజెక్ట్స్? చెప్పలేము. అదే నేను చెప్పినట్టు, నేను ఒక స్టైల్ కానీ ఒక ప్యాలెట్ కానీ ఫాలో అయితే నేను ఒకటి ఏదైతే ఫస్ట్ ఇల్లు చేస్తాను అదే రిపీట్ చేస్తాను కాబట్టి నాకు ఫస్ట్ ఇల్లు నాకు బాగుంటుంది. నేను ప్రతిసారి ప్రాజెక్ట్ చేసినప్పుడు దానికన్నా బాగా చేయాలనుకున్నప్పుడు నాకు మాన్యుమెంట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎవ్రీ టైమ్ ఐ డూ ఏ న్యూ ప్రాజెక్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ బెటర్ దెన్ ది ఓల్డ్ వన్. సో నాకు నాది బెస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే నేను స్టిల్ ఐ కెన్ డూ టిల్ మై లాస్ట్ బ్రీత్. ఐ థింక్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేది ఇంకా బెస్ట్ అన్న. నార్మల్ మీరు చూసిన వాటిలో మీ ఫేవరెట్ హిస్టారికల్ మాన్యుమెంట్ ఏమైనా ఉందన్న? ఐ థింక్ ఇండియాలో హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఫోర్ట్స్ ఐ లైక్, బికాజ్ ఎవ్రీ ఫోర్ట్ హ్యాస్ ఎ స్టోరీ. ఆ డిజైన్ వాళ్ళు చేసినప్పుడు, ఒక ఫోర్ట్ డిజైన్ చేసినప్పుడు ప్రతి ఫోర్ట్లో ఆ డిజైన్కి ఒక స్టోరీ ఉంటుంది. ఓకే. అంటే ఒకదానికి మోర్ సెక్యూర్డ్ అయి ఉండొచ్చు, ఒకదానికి ప్రైవసీ అయి ఉండొచ్చు, ఒకదానికి జస్ట్ లైక్ సమ్ ఆఫ్ ది ఫోర్ట్స్ ఆర్ ఈవెన్ నాట్ ఫర్ సెక్యూరిటీ, జస్ట్ ఫర్ సమ్మర్ ఫోర్ట్స్ ఉంటాయి కొన్ని. సో అలా ఎవ్రీ ఫోర్ట్ హ్యాస్ సపరేట్ ఇన్స్పిరేషన్. సో మోస్ట్ ఆఫ్ ది ఫోర్ట్స్ ఐ లైక్. ఏదైనా ఒక ఫోర్ట్ నేమ్ చేయగలరా మీ ఫేవరెట్? ఐ థింక్ లాట్ ఆఫ్ ఫోర్ట్స్ ఇన్ రాజస్థాన్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ఫోర్ట్స్ ఇన్ రాజస్థాన్ అండ్ అరౌండ్ ఢిల్లీ. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ తాజ్ మహల్? తాజ్ మహల్ ఈజ్ ఎ గుడ్ ఇది. అంటే బేసికలీ వెన్ యూ సీ తాజ్ మహల్ యాజ్ ఎ పీస్, అందరికీ అది ఎందుకు నచ్చుద్ది అంటే ప్యూరిటీ, వైట్ మార్బుల్తో ఒక మాన్యుమెంట్, క్లీన్ ఫుల్ వైట్ మార్బుల్తో. బికాజ్ వైట్ మార్బుల్తో దెర్ ఆర్ నాట్ మెనీ స్ట్రక్చర్స్ రెప్లికేటెడ్ వరల్డ్లో కూడా. మీరు చూస్తే వెరీ ఫ్యూ ఉన్నాయి, అన్ని మోస్ట్లీ శాండ్ స్టోన్, ట్రావెంటైన్ లేకపోతే వేరే స్టోన్తో ఉన్నాయి. కానీ వైట్ మార్బుల్తో చేయడం అనేది, దట్స్ వై ఇట్ స్టాండ్ వైట్ మార్బుల్ అండ్ దెన్ ద వాటర్ బాడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ విచ్ రిఫ్లెక్ట్స్ ది హోల్ బిల్డింగ్. సో అండ్ అలా అంటే ప్రపోర్షన్ వైజ్ తాజ్ మహల్ ఈజ్ గుడ్. ఐ మీన్ అంటే యాజ్ అన్ ఆర్కిటెక్ట్ 4 కార్నర్స్, ప్రపోర్షను, బిల్డింగ్ ఇది. సో ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అసలు ఈ ఇల్లు గురించి మాట్లాడదాం అన్న. ఫస్ట్ ఎన్ఆర్ హౌస్ కోసం మాట్లాడదాం. అసలు ఎంత ఎస్ఎఫ్టీ అన్న మొత్తం అంతా? ఇది బిల్టప్ ఏరియా వచ్చి 12,000 square feet మా. ఓకే. అండ్ ప్లాట్ ఏరియా ఈజ్ అబౌట్ 1,050 square yards. అండ్ దిస్ వీ స్టార్టెడ్ అబౌట్ 2015లో స్టార్ట్ చేసాము, 2018లో అయింది. 2018లో 3 years ఫినిష్. 2 years అంటే బిట్వీన్ వీ వర్ యాక్చువల్లీ బిజీ విత్ లాట్ ఆఫ్ వర్క్స్. సో ఒక 1 year వీ కుడెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది హోమ్. సో ఆల్మోస్ట్ 1 year వీ యాక్చువల్లీ అలా హౌస్ కూడా స్టాప్ అయిపోయింది. అంటే బికాస్ వీ కుడెంట్ కాన్సన్ట్రేట్ అండ్ చేయడానికి అదొకటి. అండ్ ఆర్కిటెక్చర్ వాజ్ ఈజీ, బట్ ఇంటీరియర్ డిజైన్ both of us are, my wife is also interior designer, so it's not that easy to convince things. నాకు నచ్చితే తనకు నచ్చితే. So both of us have to be on the same platform. Then designs కూడా కొన్ని. So then we thought, okay, you compromise here, we'll compromise here. And then somehow the designs has to happen. And we finished this house I think around 2017-18 starting, 17-18 starting. And then we moved in. ఈ హౌస్ ఒకసారి మూవ్ ఇన్ అయినాక వీ హ్యాడ్ కోవిడ్ ఆల్సో. సో వీ హ్యాడ్ నార్మల్గా టైం దొరకదు కాబట్టి కోవిడ్లో అట్లీస్ట్ వీ హ్యాడ్ సమ్ టైమ్ టు ఎంజాయ్ అవర్ ఓన్ హోమ్. ఈ ఇల్లు మీరే డిజైన్ చేసుకున్నారన్నా? డెఫినెట్గా ఆర్కిటెక్ట్ అయ్యండి, మరి మీరు అలా అడగడం.
అంటే సో ఆర్కిటెక్ట్ ఇల్లు ఆర్కిటెక్ట్ అంటే ఆల్వేస్ ఉంటుంది అనుకో. డాక్టర్ తన సొంతంగా వైద్యం చేసుకోవడం అన్నట్టు ఆర్కిటెక్ట్ కూడా చాలామంది ఆర్కిటెక్ట్లు ఇల్లు కట్టకుండానే ఉంటారు. ఎందుకంటే ఏదో చేయాలనుకుంటాం ఏదో, బట్ వీ నో వాట్ వీ వాంట్ అండ్ సో వీ వాంట్ ఎ వెరీ ప్రాక్టికల్ హోమ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ వాంట్ టు షో సంథింగ్ డిఫరెంట్. అంటే ఈ ఇంట్లో బేసికల్గా ఏంటంటే మేము ఇల్లు చేయకముందు వరకు కూడా ఏదో కంప్లీట్లీ రస్టిక్ అన్నా ఉండేది, అంటే అక్కడ ఇంటీరియర్స్లో, లేదా లగ్జరీ అన్నా ఉండేది. అంటే రెండింటినీ కంబైన్ చేసి కూడా స్టిల్ ఇట్ కెన్ బి ఎ లగ్జరియస్ హోమ్ అనేది ఈ ఇంటి ద్వారా మనం వి షోడ్. డిఫరెన్స్ చెప్పండి రస్టిక్కి లగ్జరీకి. రస్టిక్ అంటే ఐ మీన్ లైక్ మామూలు ఇప్పుడు సిమెంట్ రూఫ్స్, సిమెంట్ ఫ్లోరింగ్స్, అలా షాబాద్ ఫ్లోరింగ్స్, లైక్ ఓల్డ్ కైండ్ ఆఫ్ వుడ్ ఫర్నిచరు, కైండ్ ఆఫ్ మోర్ అర్త్ అండ్ టోన్స్. లగ్జరీ అంటే లగ్జరీ అగైన్ లగ్జరీ హాస్ డిఫరెంట్ మీనింగ్స్, బట్ మన సొసైటీలో లగ్జరీ అంటే గుడ్ మార్బుల్, గుడ్ ఇది లగ్జరియస్ సోఫాస్, గుడ్ ఇంటీరియర్స్ అండ్ వాటెవర్. బట్ దీంట్లో మేమేందంటే వీ కుడ్ బ్యాలెన్స్ బోత్. అంటే రస్టిక్ హోమ్ కెనాట్ బి ఎ లగ్జరీ అనేది ఆల్వేస్ ఇట్ వాజ్ ఇన్ అవర్ ప్రొఫెషన్. బట్ ఈవెన్ వెన్ అవర్ హౌస్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్లో కూడా మ్యాగజైన్స్, సో ఇట్ వాజ్ యాక్చువల్లీ పబ్లిష్డ్ యాజ్ రస్టిక్ బట్ ఎట్ లగ్జరీ అని. ఓకే. అండ్ దెన్ సో వీ వాంట్ ట్రై దిస్ బికాస్ నార్మల్లీ ఏదో ఒక స్టైల్ రెండు స్టైల్స్ని ఇన్ఫ్యూజ్ చేసి, సో వీ జస్ట్ వాంట్ టు డూ వన్ దిస్ థింగ్ అండ్ షో దట్ దిస్ ఆల్సో కెన్ హ్యాపెన్. ఐ మీన్ దెర్ ఇస్ నో పర్టికులర్ స్టైల్ అనేది ఉండదు. ఓకే. సో ఆల్వేస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది డిజైనర్ ఆర్ ఆర్కిటెక్ట్ హూ కెన్ అడాప్ట్ థింగ్స్ వెల్ అండ్ డూ, అండ్ దే షుడ్ హ్యావ్ దట్ విజన్ టు మర్జ్ థింగ్స్. అంటే అది నీకు కంఫర్టబుల్గా నీకు ఆ విజన్ ఉంటే తప్ప నువ్వు యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఈ రోజు ఇంటీరియర్స్ అనేది బేసికల్గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ ఎక్స్ప్లోర్ న్యూ మెటీరియల్స్ అనేది, ఒక ప్యాలెట్, న్యూ ప్యాలెట్. సో ఉన్న ప్యాలెట్ని నేను 20 మందికి చేశాను అనుకో, నాకు గొప్పతనం లేదు. ఉన్నారు ఇప్పుడు మన సొసైటీలో చాలా మంది ఉన్నారు అలా చేసేవాళ్ళు, వాళ్ళు సక్సెస్ఫుల్ వాళ్ళే. ఐఎమ్ నాట్ డినయింగ్ దే నాట్ సక్సెస్ఫుల్, బట్ అలా ఇష్టం మాకు పర్సనల్గా వీ డోంట్ అవర్ సెల్ఫ్ లైక్ టు డూ ది సేమ్ ప్యాలెట్ అగైన్, బికాస్ వీ వాంట్ టు ట్రై. సో ఓపిక ఉన్న రోజులు, ఇప్పుడు ఐ బీన్ ఇన్ దిస్ ప్రొఫెషన్ ఫర్ ఆల్మోస్ట్ అబౌట్ 22 years, బట్ స్టిల్ ప్రాబ్లీ ఇంకెన్ని రోజులు ఓపుకున్నంత వరకు వీ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ. సో అప్పుడే కదా ఒకరిని, అంటే సమ్వన్ యాజ్ ఎ డిజైనర్ పీపుల్ విల్ రికగ్నైజ్. సో బేసికల్గా నా సొంత ఇల్లు చేసుకున్నప్పుడు వీ హ్యాడ్ వన్ థింగ్. సో ఐజీబీసీ హోమ్స్ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ హోమ్స్, ఇది నేను ఐఎమ్ అక్రెడిటెడ్ ప్రొఫెషనల్. అంటే వెరీ ఫ్యూ ఆర్కిటెక్ట్స్ ఆర్ బీన్ అక్రెడిటెడ్ ప్రొఫెషనల్. అంటే మనం ఎగ్జామ్ రాసి వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దాట్. ఓకే. సో అది చేసినప్పటి నుంచి వీ వాంటెడ్ టు డూ ఏ గ్రీన్ హోమ్. కానీ చాలా మంది క్లయింట్స్తో అది అవ్వలేదు మనకి. గ్రీన్ హోమ్ అంటే గ్రీన్ బిల్డింగ్ అంటే గ్రీన్ హోమ్ అంటే టుడే సస్టైనబుల్ హోమ్. ఓకే. అంటే సెల్ఫ్ సఫిషియంట్ హోమ్ అని. సో అది చేయాలని ఒక ప్లాటినం హోమ్ చేయాలని మాకు చాలా రోజులు ఉండేది, బట్ ఇట్ డింట్ హ్యాపన్ బికాస్ ఎవ్రీ క్లయింట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్, వాళ్ళు కూడా ఉంటాయి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ డెసిషన్స్. సో మా ఇల్లు చేసుకున్నప్పుడు సో వీ థాట్ అండ్ వీ డిడ్ అవర్ హోమ్ అండ్ ఇట్స్ ఏ ప్లాటినం రేటెడ్. సో అప్పుడు హైదరాబాద్లో ఒక 2-3 ఉన్నాయి ప్లాటినం రేటెడ్. సో ప్లాటినం రేటెడ్ అంటే హైయెస్ట్ రేటెడ్ ఇన్ ఐజీపీసీ. ఓకే. సో దట్ వీ వాంటెడ్ టు అండ్ వీ హ్యావ్ డన్ అండ్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. నైస్ అన్న. సో ఈ ఇంటికి పర్టికులర్గా మీరు ప్లాన్ చేసి కొత్తగా డిఫరెంట్గా చేసిన ఆస్పెక్ట్ ఏమైనా ఉందా? ఈ ఇంటికి ఫస్ట్ మేము అనుకునేది వాస్తు అయితే కావాలి. అంటే బేసిక్గా మేము నమ్మినా నమ్మకపోయినా, బికాస్ వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్, వాస్తు అనేది వాజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వైల్ డిజైనింగ్ ది హోమ్. అదర్వైజ్ ఈ ప్లాట్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇలా 70 feet 60 feet డౌన్ ఉండింది ఫ్రమ్ ఎంట్రన్స్ టువర్డ్స్ బ్యాక్. ఓకే. బట్ వీ హ్యాడ్ టు ఫిల్ దిస్ ఆల్ ద వే అప్ ఫర్ వాస్తు కంప్లైంట్స్. సో అది తర్వాత బేసికల్గా నా పర్సనల్ టేస్ట్ ఉంటే వాస్తు అవన్నీ లేకుండా, అంటే ఈ సొసైటీకి అంటే మేము ఈ ప్రొఫెషన్ లేకపోతే డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ డన్ ఇట్. ఓకే. సో ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ టేకెన్ ది హోమ్ స్టెప్ లెవెల్స్, అంటే ఫ్రంట్ సింగిల్ ఫ్లోర్ అని ఇలా బ్యాక్ స్టెప్స్ తీసుకుంటే వెళ్ళేవాడిని. ఎందుకంటే బ్యాక్ అంతా నాకు వెరీ ఓల్డ్ 50 years old జిహెచ్ఎంసీ పార్క్. సో ఐ హ్యావ్ వెరీ టాల్ ట్రీస్ అండ్ ఇట్ విల్ అంటే ఆల్మోస్ట్ లైక్ జంగల్ ఎఫెక్ట్ ఉంటుంది, మెకానికల్ ఫారెస్ట్ ఎఫెక్ట్. సో అది వీ కెన్ ఎంజాయ్, ఎవ్రీ ఫ్లోర్ కుడ్ హ్యావ్ దట్ వీ, బట్ వాస్తు వీ హ్యాడ్ టు ఫిల్. సో అది చేశాక ఏదో డిఫరెంట్గా చేయాలి కదా. ఒక ఆర్కిటెక్ట్ ఇల్లు కట్టుకుంటున్నా అంటే రేపు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి అది నిరూప అంటే లగ్జరీ, అందరితో ఇంత ఈ సోఫాలు ఆ బ్రాండ్స్ ఈ మంచివి చేపిస్తాడని ఉన్నప్పుడు వీ ఆల్సో హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. మా సొంత ఇల్లు చేసుకున్నప్పుడు. సో
వాట్ వీ థాట్ వాజ్ ఓకే విల్ ట్రై సంథింగ్ విత్ విచ్ ఐ మీన్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్. అంటే ఫస్ట్ మా మెయిన్ డోర్ అవ్వచ్చు. సో మెయిన్ డోర్ ఆ రోజుల్లో 20 feet డోర్ అసలు లేదు. ఓకే 20 feet హైట్ మెయిన్ డోర్ అనేది అసలు లేదు. అవును సో దానికి హార్డ్వేర్ కూడా దొరకలేదు. ఓకే సో దానికి హార్డ్వేర్ కూడా దొరకకపోతే సో మేము అది చేసిన అతను ఆ వెండరు వీ సాట్ అండ్ వీ వర్క్డ్ ఆన్ ది హార్డ్వేర్ అండ్ దెన్ వీ యాక్చువల్లీ సో ట్రయల్ అండ్ దీంట్లో చేసాం. అసలు 20 feet డోర్ పెట్టాలన్న ఐడియాలో వచ్చింది. అంటే అదే అన్నా కదా ఇప్పుడు నేను వాస్తు కంప్లైంట్ బికాజ్ ఐ కుడెంట్ అంటే డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి బేసికల్గా ఫామ్ అంటే హౌ యూ డిజైన్ ఇట్. సో ఫామ్ అనేది ఎలాగైనా చేసుకున్నప్పుడు దాంట్లోనే మనకి ఎలివేషన్ కానీ స్పేసెస్ వస్తాయి. సో వాస్తులో ఫామ్ అనేది ఏంటి ఒక బాక్స్. ఓకే సో ఆ బాక్స్ చేసినప్పుడు స్టిల్ బట్ యూ వాంట్ టు బీ డిఫరెంట్ అంటే వీ హ్యావ్ టు షో సంథింగ్. సో అలాంటి ఫస్ట్ వాట్ ఇంట్రడ్యూస్ 20 feet డోర్ ఒకటి. తర్వాత వుడెన్ విండోస్లో 14-15 feet ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. అంటే మేము ఇల్లు చేసినప్పుడు రియల్ వుడ్తో అంటే వాల్నట్తో కానీ టీక్తో కానీ 14-15 feet విండోస్ లేవు. సో దట్ వాజ్ వన్ మోర్. దానికి కూడా హార్డ్వేర్ లేదు ఇది అన్ని. సో దట్ వాజ్ అనదర్ ట్రయల్ అండ్ వీ వాంట్ టు ట్రై ఆన్ అవర్ ఓన్ హోమ్. ఓకే అండ్ దెన్ తర్వాత సన్ రూమ్ విత్ ఇన్ సన్ రూమ్ డూ ప్లే అంటే 2 floors విత్ ఇన్ ఎ రూమ్. సో కింద ప్లే గేమ్ జోనింగ్ అండ్ స్టడీ ఏరియా, పైన యూఆర్ లివింగ్ స్పేస్ లైక్ బెడ్రూమ్ అండ్ టాయిలెట్. సో దట్ వాజ్ ఆల్సో వెరీ న్యూ కాన్సెప్ట్ దోస్ డేస్. తర్వాత ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. దట్ వాజ్ వన్. అండ్ అనదర్ థింగ్ సో మై వైఫ్ డింట్ వాంట్ లైక్ ఎ పోర్టికో అలా ఇష్టం. అంటే ఇంటి ముందు ఒక పోర్టికో అంటే దట్స్ ఎ కామన్ ఎవ్రీ హోమ్. అంటే చాలా మంది పోర్టికో అంటే గ్రాండ్యూర్ ఉంటుంది, అది ఉండాలి అని అనుకున్నారు. మా ప్రకారం వీ డింట్ వాంట్ ఎ పోర్టికో. సో వీ వాంట్ టు డిటాచ్ ది పార్కింగ్ ఫ్రమ్ మై హోమ్ అండ్ హ్యావ్ ఇట్ సపరేట్లీ, ఓకే బట్ స్టిల్ గివ్ దట్ గ్రాండ్యూర్. సో సింపుల్. అండ్ వీ వాంటెడ్ అవర్ హోమ్ జస్ట్ టు బి ఓన్లీ G+1 బయటకు ఉండాలి అనుకున్నాం. అంటేనా గ్రౌండ్ +1. ఓకే తర్వాత సీలింగ్స్ వీ వాంటెడ్ టు డూ కాంక్రీట్ సీలింగ్స్. బట్ అంతకుముందు చాలా మంది హైదరాబాద్లో కాంక్రీట్ సీలింగ్స్ చేశారు. బట్ వీ ట్రైడ్ డూయింగ్ ఎవ్రీ రూమ్ అండ్ డిఫరెంట్ డిజైన్. ఓకే సో విత్ ఇన్ ది కాంక్రీట్ విత్ ఇన్ ది స్లాబ్ డూయింగ్ ఎ డిఫరెంట్ డిజైన్ అదొకటి. సో చెప్పండి. అండ్ దెన్ వీ యూజ్డ్ మోస్ట్ ఆఫ్ ది స్టోన్స్ అవైలబుల్ ఇన్ ద సైట్, స్టెప్స్ లాగానో ఇంకో రకంగానో. అసలు కాన్సెప్ట్ ఏంటన్నా స్టోన్స్ పెట్టాలి జస్ట్ అంటే ఈ సైట్ మీరు ముందు చూసింది ఇస్ ఫుల్ ఆఫ్ బోల్డర్స్. ఓకే ది సైట్ వాజ్ ఫుల్ ఆఫ్ బోల్డర్స్. సో వి జస్ట్ వాంటెడ్ టు యూజ్ ఫ్యూ ఆఫ్ దెమ్. అంటే ఇక్కడ స్టోన్స్ తీసే ఇంట్లో ఎలా సెట్ చేశారా? ఓకే అన్ని కొన్ని అంటే వాట్ ఎవర్ సైజులు మనకు పరిమితం ఉన్నాయో వాటి ప్రకారం కొన్ని దేర్ స్టెప్స్, ఒక గార్డెన్ బెంచ్, వాట్ ఎవర్ వీ కుడ్ డూ వీ హావ్ డన్. సో ఎప్పుడైనా మీరు ఏదైనా ఈ ఇల్లు కట్టక ముందు ప్రీవియస్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా బాగా నచ్చి ఈ ఐడియా ప్రాజెక్ట్ కాదు మా ఇంటికి చేసుకుందాం అని చెప్పి ఎప్పుడైనా ఆపేరా ఐడియా? లేదమ్మా, మనం ఎప్పుడు అసలు ఆలోచించలేదు. ఎందుకంటే ఆ ఐడియా ఆ రోజుడికే వాడేయాలి. ఓకే. అంటే నేను ఎప్పుడన్నా అలా అనుకున్నా కూడా మై వైఫ్ డిజైనర్ రూపన, సో షీ ఆల్వేస్ థింగ్స్ ఈ రోజు మనం ఈ థాట్ వచ్చిందంటే వీ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ టుమారో అదే మనకు నచ్చదు. ఎందుకంటే ఒక ఐడియా అనేది సో వాట్ ఎవర్ ఇట్ కమ్స్ టుడే వీ హ్యావ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ. సో వీ డోంట్ అండ్ మేము ఎప్పుడు మా ఇల్లు ఇలా ఉండాలి వేరే వాళ్ళకి చేసింది ఉండకూడదు అని ఎప్పుడు ఆలోచించలేదు మేము. ఓకే. ఆ ఇల్లే మా ఇల్లు. సి ఇట్ ఈస్ ఆల్ ఇట్స్ యువర్ పర్సనల్ టేస్ట్. సో వీ నెవర్ ఐడియాస్ కూడా ఇంట్లో కూడా మేము హార్డ్లీ వి డిడ్ ఎనీ డ్రాయింగ్స్, అన్నీ ఆన్ సైట్. నాకు ఈరోజు ఇది వచ్చాం, ఓకే ఇలా చేయాలనుకున్నాం, వీ ట్రై టు ఇంప్లిమెంటెడ్. ఓకే ఈ మెటీరియల్ చూశాను, ఇప్పుడు ఈ స్టోన్ చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మీరు. సో అది స్టోన్ అని చాలా మంది తెలియదు, అది వుడ్ అనుకుంటారు. అవును, నేను వుడ్ స్టోన్ అది. ఆ స్టోన్ నేను పోర్చుగల్ వెళ్ళినప్పుడు నచ్చింది, తీసుకొచ్చేసాను. ఓకే దెన్ ఐ థాట్ ఓకే విల్ డూ గ్రూవింగ్ అండ్ యూజ్ ఇట్ హియర్. అలా అప్పటికప్పుడు అనుకున్న ఐడియాస్, ఎందుకంటే టైం లేదు మాకు. ఓకే. అప్పుడు వీ వర్ డూయింగ్ లాట్ ఆఫ్ హై రైజ్ బిల్డింగ్స్ అండ్ సడన్లీ బిజీ అయ్యాం. సో మాకెప్పుడు కూడా క్లయింట్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. సో అందుకని దీన్ని చాలా ఇది ఉండింది. బట్ వీ హ్యాడ్ టు ఫినిష్ దిస్ హౌస్ బికాస్ వీ హ్యాడ్ టు మూవ్ అవుట్ అవర్ ఎగ్జిస్టింగ్ హోమ్. ఓకే. సో మనం ఇందాక కాన్సెప్ట్లో మాట్లాడుతున్నప్పుడు మీరు వాస్తు కోసం మాట్లాడారు. సో నాకైతే జీరో నాలెడ్జ్ వాస్తు కోసం. సో వాస్తు అంటే ఏంటి? వాస్తు ఈజ్ నథింగ్ బట్ వాస్తు అనేది నేను కూడా ఏందని చెప్పలేను. బట్ పూర్వం ప్రకారం వాస్తు ప్రిన్సిపల్స్ అనేది వాట్ ఎవర్ గెట్స్ యూ గుడ్ ఎనర్జీ ఇన్ టు ది హోమ్. అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే వాట్ ఎవర్ ప్లేస్మెంట్ ఆఫ్ యువర్ రూమ్స్
అంటే గెట్టింగ్ లాట్ ఆఫ్ సన్లైట్ ఇన్ టు యువర్ హోమ్ ఆర్ గెట్టింగ్ లాట్ ఆఫ్ ఇది. పూర్వీకం చూస్తే కిచెన్ పక్కన ఉండేది, టాయిలెట్స్ కూడా బయట ఉండేవి, కిచెన్ కూడా బయట ఉండేది, ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా. ఓకే. సో దట్స్ ఆల్ దే హ్యావ్ సైంటిఫిక్, బట్ సి బేసికలీ ఇట్ ఈస్ టు రిమూవ్ నెగిటివ్ ఎనర్జీ ఇన్ ది హోమ్. బట్ ఇప్పుడు వాస్తు అలా లేదు కదా, అంటే ఎవరు కన్వీనియన్స్ వాళ్ళకి అయిపోయిందా? ప్రతి సిద్ధాంతి, ప్రతి వాస్తు కన్సల్టెంట్ హ్యాస్ అ డిఫరెంట్ ఇష్యూస్. సో అంటే నౌ దే ఆర్ టెలింగ్ ఇలా ఉంటే హెల్త్ ఉంటుంది, ఇలా ఉంటే డబ్బులు ఉంటాయి, ఇలా ఉంటే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, ఇలా ఉంటే పిల్లలు బాగుంటారు. సో ఐ రియలీ డోంట్ నో, అంటే అంత డెప్త్గా పోతే తెలియదు, బట్ ఐ నో 100% వాస్తు. వాట్ వి డిజైన్ మోస్ట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ ఆర్ 100% వాస్తు. బట్ అగైన్ అంటే అది ఎంత ఇది ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది నాకు తెలియదు. ఓకే. బట్ బీయింగ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ వీ హ్యావ్ టు ఫాలో, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే. సో అన్న, నేను మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఫోర్బ్స్ ఆర్టికల్లో చూసాను, యు ఆర్ ద టాప్ 30 ఆర్కిటెక్ట్స్ ఇన్ ద ఇండియా. సో అప్పటి నుంచి నాకు తెలుసుకోవాలనిపిస్తుంది, వాట్ ఈస్ యువర్ చైల్డ్హుడ్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ స్టోరీ ఏంటి? చైల్డ్హుడ్ అంటే ఏం లేదమ్మా, బేసికలీ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ, ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, Kalikiri, this thing we stay. And from my younger days I was in boarding. So I was never a day scholar. So my first to 10th was boarding, again +1 +2 was boarding, and ఎందుకన్నా బోర్డింగ్ అంతా architecture was boarding. ఎందుకంటే because I don't know, maybe I was very naughty, so maybe my parents didn't want to hurt me every day by beating me, I think. Okay. So they put me in hostel, at least we get some and I was very rigid and naughty also in my younger days. So ఏదన్నా కావాలి పట్టు అంటే అది కావాలి. సో మేబీ దట్స్ వై. అండ్ బోర్డింగ్ ఆల్సో హెల్ప్స్ యూ టు గివ్ యూ, అంటే వీ వర్ నాట్ ఇన్, మై పేరెంట్స్ వర్ నాట్ ఇన్ సిటీ లైక్ హైదరాబాద్. డెఫినెట్లీ ఇక్కడ ఉంటే యూ హ్యావ్ ద మోర్ ఆప్షన్స్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పోజర్ కోసం. దేర్ వీ హ్యాడ్ సమ్ గుడ్ స్కూల్స్ ఇన్ అరౌండ్. సో ఐ వాజ్ ఇన్ వన్ ఆఫ్ ది బోర్డింగ్ స్కూల్స్. అండ్ దెన్ so all my education was in boarding. Then when my +1 +2 in Nellore was a very, I had like a nightmare laga, ante going from a school, nice boarding school, to ante Ratnam Kora college, Ratnam Kora ante pure institutions, ante MSET prepare institutions. Okay. So మేమేమో ఎవ్రీడే స్పోర్ట్స్, ఎవ్రీడే ఇది బోర్డింగ్లో ఫుడ్ అంతా. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ స్కూల్స్. అక్కడి నుంచి తీసుకెళ్ళి కోచింగ్ సెంటర్లు అంటే ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. సో ఇట్ వాజ్ వెరీ, అండ్ ఐసిఎస్సి నుంచి డైరెక్ట్ టు స్టేట్ సిలబస్, అండ్ దట్ ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ అస్ టు అడ్జస్ట్. బట్ ఎవెన్చువల్లీ వీ హ్యావ్ టు స్టడీ అండ్ కమ్. And then architecture was not in my, I never thought I'll become an architect. So it was my father's thing. అంటే like he wanted me to stay back in India after my graduation. So తను he only found out saying like, అంటే ఏది చదివితే ఇండియాలోనే ఉంటాడు, అంటే బయటికి వెళ్ళాడు. అంటే when we were studying or graduating those days, ఎక్కువ కంప్యూటర్ సైన్స్ చదివి everyone used to travel to US. That was this thing. And he didn't want me to, because I was the son and I have one more sister, so he didn't want me to go out of India. And he used to always feel, మనం ఎందుకు ఒకరి దగ్గర పోయి పని చేయాలి, అక్కడికి వెళ్ళి చేయాలి. సో he found out, and then he said architecture is good. And I really didn't know what was architecture at that time. ఇది చాలా క్రేజీ అన్న. అంటే ఫాదర్కి మీరు మాస్టర్స్ వెళ్ళడం ఇష్టం లేక మిమ్మల్ని గ్రాడ్యుయేషన్ కాకుండా, మాస్టర్స్ కాదు, బేసిక్ అండర్ గ్రాడ్, ఓకే, బేసిక్ ఇంజనీరింగ్. he didn't want me. అంటే ఇంజనీరింగ్ చేస్తే పక్క మాస్టర్స్ వెళ్ళిపోతారనా ఏంటి? అంటే అప్పుడు ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చేస్తే మోస్ట్ ఆఫ్ దమ్ యూస్ టు గో అవుట్, అంటే వాట్ ఎవర్ వే ఇట్ ఈస్. అంటే యూఎస్కి అనేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, అది మాస్టర్స్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఫ్యూచర్ పర్సూ, వాట్ ఎవర్. ఎందుకంటే ఆ రోజు ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రికల్, ఏది ఎక్సెప్ట్ సివిల్, ఏది చదివినా కూడా పీపుల్ యూస్ టు ట్రావెల్ బయటకు అప్పుడు. సో దట్ వే, అండ్ హీ ఫౌండ్ అవుట్, ఓకే ఏది చదివితే మనకి ఇక్కడ ఉండాలి. దెన్ హీ స్టోర్డ్ ఆర్కిటెక్చర్. Actually, I got free seat in electronics in Gulbarga also. So I got KSET రాశాను, and I got free seat. But he denied, and he said he took me to Chennai, and then he joined me in architecture. So like that, life started, and I was not a very serious student in architecture. So I had good time in my college, and I had good friends, and
సో మోస్ట్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆల్సో వాజ్ లైక్ half day was classes, half day was lab, ante more on workshop drawings. So it was not that. And then later when I went to training, maku mid course lo we had a training, practical training untundi. So for practical training I went to Delhi for my practical training. So that's where my whole life started to change, and getting to know more of architecture. ఆర్కిటెక్చర్ అంటే యూ పిక్డ్ అప్ బీఆర్ కన్నా? Yeah, it's BR, Bachelor of Architecture. So akkada I actually felt that interest of. So it's almost 3 years అయినాక 4th year first semester లో అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందా? సో అప్పుడు యాక్చువల్లీ ఐ గాట్ ఇంట్రెస్ట్ అండ్ ఐ థాట్ ఓకే ఐ హావ్ టు డూ ఆర్కిటెక్చర్. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్. అంటే అప్పటి వరకు 3 years ఇంట్రెస్ట్ రానిది 4th year లేదు, ఎందుకంటే అది ఇట్ వాజ్ నాట్ మై ప్యాషన్. ఓకే, అండ్ అది నేను చదవాలో కూడా అనుకోలేదు, కేవలం మా నాన్న కోసమే నేను జాయిన్ అయ్యాను. 3 years ఎలా ఉండేది అన్నప్పుడు మరి? జనరల్గా కాలేజ్ అంతే, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకే, అండ్ వాట్ ఎవర్ ఎగ్జామ్స్ అవి ఉంటే ఎగ్జామ్స్ యూస్ టు టేక్, అండ్ ఇట్ వాజ్ నాట్ విత్ దట్ ప్యాషన్ కానీ ఒక ఇది చేయాలి నేను ఆర్కిటెక్ట్ అయిపోవాలి అనే ఇది లేదు అప్పుడు. సో ఢిల్లీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసి వచ్చాక ఇది వచ్చి మనకి ఐ యాక్చువల్లీ గాట్ దట్. అంటే ఆ స్పార్క్ ఎలా వచ్చింది? నేను ఆర్కిటెక్చర్ ప్యాషన్ స్టార్ట్ అయింది అదే వెన్ యూ స్టార్ట్ వర్కింగ్, అంటే 7th సెమిస్టర్లో వీ హ్యాడ్ ట్రైనింగ్. సో అది వచ్చినప్పుడు వెన్ యూ స్టార్ట్ వర్కింగ్, సో వెన్ యూ సీ పీపుల్, వాట్ దే డిజైన్, అంటే ఆటోమేటిక్ అంటే నీకు ఆ స్పార్క్ అక్కడ వచ్చింది, ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట అప్పుడు. దెన్ ఆ తర్వాత కూడా ఓకే వీ క్లియర్డ్ కాలేజ్ అండ్ దెన్ ఐ జాయిన్ హియర్. దెన్ అప్పుడు కూడా ఐ జాయిన్ విత్ 2 architects. I was working, but overall I think once I got married at a very young age and I had to start my office. So I didn't want, అంటే అప్పుడు వచ్చిన salaries we can't run families and all that. Okay. So I actually wanted to start my own office. అంటే బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ స్టార్టింగ్ యువర్ ఓన్ ఆఫీస్, 2 architects తో వర్క్ చేశాను అన్నారు. అది ఇంటర్న్షిప్ లా చేశారా, జాబా ఏంటి? హౌ ఇస్ దట్? Yeah, it's like a job, అంటే జూనియర్ ఆర్కిటెక్ట్. అప్పుడు మీ ఏజ్ ఎంతన్నా? I was 24. So then I started, then once I got married, then actually wanted to start. And it's start kanna pressure. So you have to live your own life and then you need to do on your own ane idi ochindi pattudala. And then my first project was in Kakinada. స్లో ఫస్ట్ ప్రాజెక్ట్కి మీ మ్యారేజ్ లైఫ్కి ఒక మంచి స్టోరీ తెలిసింది నాకు. లెట్స్ టాక్ అబౌట్ దట్. సో అసలు మ్యారేజ్ గురించి చెప్పండి. మీది లవ్ మ్యారేజ్ అని తెలిసింది. అవును. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే ఏం అంత సీరియస్గా ఏమి రాయలసీమ కొట్టుకోవడాలు ఏం లేవు, కానీ జనరిక్గా అయ్యింది అంతే. ఇట్ వాజ్ జస్ట్ హ్యాపెన్. దే వాజ్ నథింగ్. ఇద్దరిలో చెప్పారు. దే వాజ్ లిటిల్, అంటే డెఫినెట్లీ వాళ్ళ సైడ్ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, మా సైడ్ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. సో డెఫినెట్లీ ఆల్ దట్ వాజ్ దేర్, బట్ ఎవెన్చువల్లీ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ community, there was nothing much of difficult. 20 years back అయినా 20 years back? 2001 అరౌండ్ 24 years బ్యాక్. ఆ టైంలో లవ్ మ్యారేజ్ అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. హౌ డిడ్ యూ కన్విన్స్ యువర్ ఫాదర్? దిస్ ఇస్ నథింగ్. అంటే లవ్ మ్యారేజ్ అంటే ఏం చెప్పలేదు, ఇట్స్ జస్ట్ అమ్మాయి నచ్చింది చేసుకోవాలి అనుకున్నాం అంతే. అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్. బికాజ్ అదే అంటున్నా కదా, సేమ్ క్యాస్ట్ ఉన్నందువల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ లేవు. అదే ఇంటర్ కాదు అవి ఉంటే ఆ రోజుల్లో మీకు తెలిసిందే కదా. సో దాన్ని పెద్దగా, సో నాట్ దట్. సో ఈ మ్యారేజ్ దీనికి ముందు మనం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాం. మీ ఫాదర్ ఏం చేస్తుండేటోళ్ళు? మై ఫాదర్ ఇనిషియల్లీ వాజ్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్. ఓకే. సో తర్వాత డాక్టర్ అంటే పెద్దనాన్నగారు పాలిటిక్స్లో ఉండేవారు. సో వెన్ ఈ స్టార్టెడ్ హిజ్ ఓన్ క్లినిక్. మీ పెద్దనాన్నగారి పేరన్నా? అమర్నాథ్ రెడ్డి, నల్లారి అమర్నాథ్ రెడ్డి. అండ్ దెన్ సో అది ఉన్నప్పుడు బేసికల్గా నాన్న అప్పుడు ఆ రోజుల్లో మై హోమ్ టౌన్లోనే హీ స్టార్టెడ్ సర్వీస్. హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ డిస్పెన్సరీ ఇవన్నీ. అండ్ దెన్ అంటే దే హ్యాడ్ గుడ్ పేషెన్స్, బట్ బికాస్ ఆఫ్ ఆల్ అదర్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చాలా వరకు అతను 50% ఐ థింక్ హీ హ్యాడ్ టు డూ హిస్ ట్రీట్మెంట్ లైక్ ఫ్రీ. అంటే ట్రీట్మెంట్ ఫ్రీగా చేసి తర్వాత మందులు ఇచ్చి తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళడానికి బస్ ఛార్జ్ కూడా ఇచ్చి, సో ఇలా చేయాల్సి వచ్చింది. సో ఇట్ డింట్ వర్క్అవుట్ ఫర్ హిమ్. అండ్ దెన్ ఈ స్లోలీ స్టార్టెడ్ సమ్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్ చేసేవాడు. అండ్ హీ వాజ్ ఇన్ టు పాలిటిక్స్ ఆల్సో. సో మీరు చెప్పారు కదా మీ ఫాదర్కి మీరు దూరంగా వెళ్ళడం ఇష్టం లేదని. అక్కడ తెలుస్తుంది మీ ఫాదర్కి మీకు ఎంత మంచి బాండ్ ఉంది అని. సో టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ బాండ్. మీ బాండ్ గురించి చెప్పండి. అంటే బాండింగ్ అన్నా నేను దోస్ డేస్ ఐ థింక్ వీ హ్యాడ్ మోర్ రెస్పెక్ట్.
ఓకే. అంటే ఇప్పుడు హార్డ్లీ ఆల్వేస్ ఐ యూస్ టు బీ ఇన్ హాస్టల్. సో బట్ వీ హ్యాడ్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్, వీ హ్యాడ్ దట్ లవ్. బట్ ఇప్పుడు ఈ కాలం ఉన్నంత ఇప్పుడు వీఆర్ సీయింగ్ లైక్ ఎవ్రీడే అంటే చిల్డ్రన్ ఆర్ హియర్, బోర్డింగ్ లేవు అంటే వెరీ రేర్లీ యూ సెండ్ టు బోర్డింగ్. సో మోస్ట్ ఆఫ్ టైమ్ దే యూ స్పెండ్ అట్లీస్ట్ లిటిల్ టైమ్ అని. అప్పుడు ఏంటంటే సో వచ్చిన హాలిడేస్ 2 months ఉండేవి. హాలిడేస్లో మళ్ళీ ఇటు వెళ్ళేవాళ్ళం, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం, అది నెల్లూరు. సో చెన్నై వెళ్ళేవాళ్ళం. సో దే వాజ్ హార్డ్లీ మచ్ ఆఫ్ టైమ్ టు స్పెండ్. సో ఓన్లీ టైమ్ వెన్ ఈస్ టు స్పెండ్ టైమ్ వాజ్ లైక్ alternate Sundays they used to come and take me out for a lunch. సో అప్పుడు R&B గెస్ట్ హౌస్లో దే యూస్ టు కుక్ ఫుడ్, నాన్ వెజ్ తీసుకొచ్చి ఇచ్చేవారు. సో యూస్ టు హ్యావ్ దట్. సో మీకు అప్పుడు ఆర్కిటెక్చర్ జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ లేదు, తెలియదు అని అన్నారు. సో మీ ఫాదర్ మిమ్మల్ని కన్విన్స్ చేశారా లేదా చెప్పగానే యూ స్టార్టెడ్? అంటే దోస్ డేస్ అంటే నాకు పర్టికులర్గా ఒకటి లేనప్పుడు సో ఐ థాట్ ఓకే విల్ స్టడీ కంప్యూటర్ సైన్స్ సంథింగ్ అండ్ పర్సీవ్ అని. తను లేదు ఇలా ఉంటుందంటే ఓకే ఐ థాట్ ఓకే గివ్ మీ ట్రై బికాజ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ వెరీ స్పెసిఫిక్. ఇది చేయాలి, ఇది అంత గోల్ ఓరియంటెడ్. ఐ వాజ్ నాట్ దట్ గోల్ ఓరియంటెడ్ దోస్ డేస్. సో మై చైల్డ్హుడ్ వాజ్ మోర్ ఓకే స్కూలింగ్. ఐ గాట్ గుడ్ మార్క్స్, గాట్ అవుట్ ఆఫ్ ఇట్, గుడ్ డిస్టింక్షన్, ఆల్ దట్. బట్ ఓకే ఇది చేయాలని ఓకే జరిగింది. ఐ యూస్ టు హ్యావ్ ఎ నైస్ వెరీ హ్యాపీ అండ్ స్కూలింగ్, కాలేజ్ కానీ అంతా. సో కమింగ్ ఫ్రమ్ అ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, సో ఆ ప్రెషర్స్ అవి ఉంటాయి కదన్న. సో అప్పుడు మీరు ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎలా కంటిన్యూ చేస్తారు? అంటే ఎలాంటి మాకొస్తే ఇలాంటి ప్రెజర్స్ వస్తాయి. ప్రెజర్స్ పెద్దగా ఏం లేవు. మాదేం వీఆర్ నాట్ ఇన్ టు వాట్ యూ కాల్ ఫ్యాక్షన్లు ఇవేం లేవు మాకు. ఇట్స్ వెరీ కామ్ దిస్ థింగ్. బట్ యా డెఫినెట్లీ యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్ బై సీయింగ్ పీపుల్. సో యా మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళన్నా? డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. బట్ దేర్ వర్ టూ మెనీ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. మా నాన్నగారు వాళ్ళే 5 brothers. సో వాళ్ళు ఉండేవారు, వాళ్ళ సన్స్ ఉండేవారు ఇంకోరు. సో ఇట్స్ అంటే మై డాడ్ ఆల్వేస్ యూస్ టు సే ఇది మనకి ఇది అచ్చు రాదు రాజకీయం అనేది, సో నువ్వు బయటకు వెళ్ళి చదువుకోవాలి. మమ్మల్ని ఈవెన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ యూస్ టు టెల్ పాలిటిక్స్ వద్దు, బయటకు పంపించడం కూడా అదే ఒక అంటే ఇక్కడ ఉంటే పాడైపోతావు, నువ్వు బయటకు వెళ్ళి చదువుకో. అంటే పాలిటిక్స్లో ఉంటే పాడైపోతావనా ఏంటది? వాట్ ఎవర్. ఓకే, ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో 10 మంది ఉంటే ఏమవుద్ది? ఓకే, అది ఏదైనా అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, వాళ్ళ అడ్వకేట్స్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్లు అవ్వచ్చు. ఇప్పుడు మా ఫ్యామిలీలో 10 మంది ఆర్కిటెక్ట్లు ఉంటే ఏం చేస్తాం? ఓకే, అంటే 10 మంది ఆర్కిటెక్ట్లు అయ్యి మేము చేయాలంటే అది కాదు కదా. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదు అంతమంది పాలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు, మీ చూసినప్పుడు ఫ్యామిలీ వాళ్ళని, నేను కూడా పొలిటీషియన్ అయితే బాగుంటుంది కదా, నేను సర్వీస్ చేయవచ్చు కదా, అలా ఎప్పుడు అనిపించలేదా? అదే చెప్పాను కదా, దేవర్ అంటే నేను మా ఫాదర్ 4th అంటే వాళ్ళ బ్రదర్స్లో. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఫస్ట్ 3 sisters and 5 brothers. సో మా ఫాదర్ వాజ్ 7th టోటల్. సో మా ముందే చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. దేవర్ సర్వింగ్ పీపుల్, దేవర్ డూయింగ్ థింగ్స్. సో మేము ఇప్పుడు నేను సర్వ్ చేయాలని ఎందుకు అనుకోవాలి? ఓకే. అండ్ వీఆర్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఏదో 10 పార్టీల్లో ఉండాలి, మా అన్న ఒక పార్టీలో ఉంటాడు, మేము ఒక పార్టీలో ఉంటాం, అలా మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆల్రెడీ ఫ్యామిలీ ఆర్ డూయింగ్ గుడ్ జరుగుతుంది, ఎవరెవరు చేస్తున్నారు కదా. అంటే మనకి ఒకరు మనకన్నా పెద్దవారు చేస్తున్నప్పుడు సో మనం వేరే ప్రొఫెషన్ ఉంటే బాగుంటుంది కదా మనకు కూడా. సో ఎవరైనా పేర్లు చెప్తారు, ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ దేర్ అండ్ వాళ్ళ మనం కొట్టుకోకుండా ఎవ్రీవన్ ఒక సక్సెస్ అనేది ఏ ప్రొఫెషన్ అయినా రావచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ పాలిటిక్స్. ఐ హర్డ్ దట్ మీ కజిన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా పెద్దనాన్న కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఏమైనా స్టోరీస్ ఉన్నాయన్న అతనితోనే? ఏం లేదు, నేను ఆర్కిటెక్చర్ స్టోరీస్ ఎట్ దట్ టైమ్ చైల్డ్హుడ్ డేస్లో అందరూ కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం, మా ఇంట్లోనే క్రికెట్ ఆడేవాళ్ళం. కిరణ్ అన్న వాజ్ ఎ వెరీ గుడ్ క్రికెట్ ప్లేయర్, సో అండ్ వికెట్ కీపర్. సో ఆయనకి ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఊర్లో ఉన్నప్పుడు మేము అందరూ ఆడేవాళ్ళం కజిన్స్. ఇప్పటికే ఆడతారన్న క్రికెట్ మీరు అందరూ టైం దొరికితే? ఊరి దగ్గర ఇప్పుడు ఎవరున్నారమ్మా, అందరూ ఇక్కడే ఉండరు, ఎవరు లేరు. సో మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ హియర్. అండ్ అప్పుడు చిన్నప్పుడు అప్పుడప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం హాలిడేస్లో, టెన్నిస్ బాల్స్. అండ్ అంతే. ఆర్కిటెక్చర్ జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఐ థింక్ వన్ ఇన్స్టెన్స్ మా నాన్నగారు అడిగారు కిరణ్ కూడా, సో ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది నాన్న జాయిన్ చేయండి అన్నాడు. ఎందుకంటే మోస్ట్లీ హీ యూస్ టు స్టే ఇన్ హైదరాబాద్, ఐ యూస్ టు బి అండ్ ఐ వాజ్ ఇన్ బోర్డింగ్. సో హైదరాబాద్కి వచ్చాకే మోర్ ఇంటరాక్షన్. ఓకే, ఇది లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ రిలేటెడ్ టు పాలిటిక్స్ అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. సో నార్మల్ కిడ్స్ గోయింగ్ స్కూల్కి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కిడ్స్ గోయింగ్ స్కూల్కి, ఆ కల్చర్ అనే లైఫ్కి డిఫరెన్స్ ఏముండేది? అంటే మీరు ఆ పర్క్స్ ఏం చూసేటోళ్ళు చైల్డ్హుడ్ డేస్లో, అలా ఏమైనా ఉండేవా?
ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు స్కూల్లో కూడా యూ వాంట్ టు లీడ్ ఎవ్రీ వన్. యా. సో అది ఉన్నప్పుడు యూ ఫీల్ అంటే మా సైడ్ ఇట్ వాజ్ నాట్ అంటే ఫ్యాక్షన్ ఏదైనా లేకపోయినా బట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని వన్ ఆఫ్ దోస్ ఫ్యామిలీస్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. సో వీ యాక్చువల్లీ హ్యాడ్ దట్ ఉంటుంది. బట్ ఇప్పుడు పోగానే ఓకే క్రికెట్ ఉంటే నేనే క్యాప్టెన్ ఉండాలి అంటే నాకు తెలిస్తే గేమ్ తెలిస్తే తెలియని గేమ్కి వెళ్ళి నేను చేయలేను కదా. సో అట్లా ఐ వాజ్ క్యాప్టెన్ ఫర్ వన్ ఆఫ్ ది హౌసెస్. ఐ వాజ్ క్యాప్టెన్ ఫర్ ది క్రికెట్ టీమ్. There were instances where I could lead in school also, but yeah. Okay, let's talk about your NA Architects first day one. Yeah, NA Architects first, it was Niroop Associates actually. So Niroop Associates అంటే Niroop Associates, NA Architects తర్వాత అయింది. Okay. When we went globally. So initially it was Niroop Associates, and we started in marriage అయ్యాక, so we took our home. So in the home we need to furnish kada, put some sofas, and it was when we moved in, it was a rental home. So when we wanted to move in and then put a sofa, so we went to a good furniture shop. So tanu adigadu what you do ante I'm an architect. ఇక్కడ లేదు ఇప్పుడు ఎవరికంటే మా ఇంటికాను, మీ ఇంటికి అంటే యూఆర్ బయింగ్ ఏ గుడ్ స్టఫ్, సో యూ మస్ట్ బీ ఎలా అంటే లేదు అలా లేదు, వాట్ ఎవర్ లైఫ్ ఐ వాంట్ లివ్ ఏ క్వాలిటీ లైఫ్. సో అదేంటి తను ఒక రెఫరెన్స్ ఇచ్చాడు ఫస్ట్. దట్ వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే. సో ఏంటో ఫస్ట్ ప్రాజెక్ట్? హీ గేవ్ రెఫరెన్స్ ఒక అపార్ట్మెంట్ ఇంటీరియర్స్ ఇచ్చాడు. ఇట్ వాజ్ ఇన్ బర్కత్పుర. సో ఈ సైడ్ సార్ ఇలా ఉంది మీరు చేయిస్తారా అంటే ఐ సెడ్ ఓకే వై నాట్. దట్ వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాగానే వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ కో బ్రదర్ వచ్చి ఇప్పుడు మొన్నటి వరకు ఎమ్మెల్యే అన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని, కాకినాడ. సో వాళ్ళ ఇల్లు దేవర్ సర్చ్ ఆఫ్ ఆర్కిటెక్ట్. సో మై ఫ్రెండ్ రామరెడ్డి టోల్డ్, వాళ్ళిద్దరు కో బ్రదర్స్ అన్నమాట. సో హీ టోల్డ్ మీ ఇలా మా ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళ కో బ్రదర్కి చెప్పాడు. దెన్ దే అప్రోచ్ మీ అండ్ దెన్ ఐ సెడ్ ఓకే. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ హోమ్, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్. సో దోస్ డేస్ ఇట్ వాజ్ బిగ్ హోమ్, లైక్ 1200 గజాల్లో 12,000 13,000 స్క్వేర్ ఫీట్ హోమ్. సో దెన్ వీ మెట్, హీ కేమ్, వీ మెట్, అండ్ దెన్ మీరు చేయగలరా అని అడిగాడు. ఐ సెడ్ కాన్ఫిడెంట్లీ ఐ కెన్ డూ ఇట్. సో దట్ వాజ్ మై ఫస్ట్ హోమ్. అండ్ దెన్ వీ స్టార్టెడ్ దట్ అండ్ దెన్ స్లోలీ వీ పిక్డ్ అప్ అండ్ సో దోస్ వర్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్స్. మీరు నార్మల్గా మీ జూనియర్స్ కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ వాళ్ళ వర్క్ని మీకు నచ్చాలి, మీరు ప్రైజ్ చేయాలంటే ఎలా ఉండాలి? అది వర్క్ బాగుంటే నచ్చుతాం. దానికి అలా స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా? స్పెసిఫికేషన్స్ ఎందుకుంటాయి అంటే నేను అదే కదా చెప్తే, ఆర్కిటెక్చర్లో మీరు స్పెసిఫికేషన్స్ పెట్టుకోవద్దు. ఎనీ న్యూ ఐడియా విచ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ఎ బిల్డింగ్ ఇస్ ఆర్కిటెక్చర్, గుడ్ ఆర్కిటెక్చర్. దానికి స్పెసిఫిక్ ఏముంటాయి అంటే నేను చేసిందే చూస్తే నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది, నేను చేయలేనిది ఇంకోటి బాగా చేస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేస్తాం, అంతే కదా. అలాంటి సినారియోస్ ఎప్పుడైనా వచ్చాయా? తప్పకుండా చాలా బిల్డింగ్లు మాకు నచ్చుతారే, బాగా చేశాడు అని మేము. సో దిస్ ఈజ్ అంటే ఎంత పెద్ద ఆర్కిటెక్ట్ అయినా, నేనే కాదు ఎవరైనా, ఎంత పెద్ద ఆర్కిటెక్ట్ అయినా మాకన్నా మంచిగా డిజైన్లు చేసే వాళ్ళు వస్తారు, చేస్తుంటారు. మనం వాళ్ళు డెఫ్గా ఒప్పుకోవాలి. అలానే మనం కూడా మంచిగా చేస్తుంటాం. అలా అని నేను చేసిన ఎవరు చేయలేరు అనుకోవడం మూర్ఖత్వం. ఓకే. ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు మీ వైఫ్ కూడా ఆర్కిటెక్టే, మీ డాటర్ కూడా ఆర్కిటెక్టే, వాళ్ళ వర్క్ని మీరు ప్రైజ్ చేస్తుంటారన్నా? అంటే మీకు ఏదైనా నచ్చిందా స్పెసిఫిక్గా వాళ్ళు చేసిన దాంట్లో? తప్పకుండా కదా. ఇంకా డాటర్ ఇప్పుడే వచ్చింది, సో చూడాలి ఫ్యూచర్లో తను. ఓకే. డెఫినెట్గా తను మేము బయట చదివించింది కూడా మాకన్నా మంచిగా చేయాలని, మాకన్నా మంచి బిల్డింగ్లు చేయాలి, ఎక్స్పోజర్ బాగుంటుందనే. సో డెఫినెట్గా వీ వాంట్ టు సీ యంగ్ ఆర్కిటెక్ట్స్ బాగా చేయాలి మాకు. సో ఇప్పుడు మేము కూడా ఏంటంటే వీ కీప్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్. సో టు స్టే అంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీస్ అవ్వచ్చు. సో ఇప్పటికి కూడా మీరు చదువుకుంటూ ఉంటారు ఈ సెగ్మెంట్? తప్పకుండా చదువుకోవాలి, నేర్చుకోవాలి, చూసింది ఇంప్లిమెంట్ చేయాలి. ఒక కొత్తది చూస్తే ఎలా చేశారని తెలుసుకోవాలి, లేకపోతే నువ్వు ఎలా అప్గ్రేడ్ అవుతావు. ట్రూ. సో నేను ఈ పాడ్కాస్ట్ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాను. వాట్ ఈస్ డెడ్ బిల్డింగ్ సిండ్రోమ్ అని ఒకటి, ప్యాసివ్ డిజైన్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? ఈ రెండు ఆపోజిట్ బేసికలీ. డెడ్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటే డిజైన్ చేసేటప్పుడు ఇన్హాబిటెంట్స్ని మనం వాళ్ళ రిక్వైర్మెంట్స్ని చూసుకోకుండా, వెంటిలేషన్స్ లేకుండా, ఆర్ ఫంక్షనాలిటీస్ లేకుండా, అంటే ఏదానికొస్తే మనం డిజైన్ చేస్తాము, దానికి ఉపయోగపడినప్పుడు దాన్ని అంటారు డెడ్ బిల్డింగ్ సిండ్రోమ్. మల్టిపుల్ వేస్ వీ కెన్ టెల్ దట్. అండ్ ప్యాసివ్ యూజింగ్ అంటే ఒక బిల్డింగ్ని ఎలా
ప్రాపర్గా డిజైన్ చేస్తే అది ఫంక్షనల్. బిల్డింగ్ ప్రాపర్ ఫంక్షనాలిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక పర్పస్కి డిజైన్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు ఆ పర్పస్. ఇప్పుడు మనం ఇల్లుని తీసుకెళ్ళి అసెంబ్లీ లాగా చేయలేం, అసెంబ్లీని తీసుకెళ్ళి సెక్రటరేట్ లాగా చేయలేం. సో ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీతో పాటు బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది ఏంటి? లైట్, ఓకే, నాయిస్ కంట్రోల్, బయట నుంచి నాయిసెస్ రాకుండా, ప్రాపర్ ఫంక్షనల్ యూసేజ్ ఆఫ్ స్పేస్ వాట్ ఎవర్ వీ హ్యావ్, అట్ ది సేమ్ టైం కనెక్టివిటీ బిట్వీన్ స్పేసెస్. సో ఇవి మెయిన్. సో ఇవి ఏ బిల్డింగ్లో ప్రతి బిల్డింగ్కి వేరే వేరేగా ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే ఇవి కరెక్ట్గా వస్తాయో సో అన్నీ ప్రాపర్గా ఉంటాయి బిల్డింగ్. సో ఇవి ప్రాపర్గా లేకపోతే మన మూడ్ మీద, మన ఎనర్జీ మీద, మన మైండ్ సెట్ మీద ఎఫెక్ట్ చేసే డెఫినెట్గా. ఇప్పుడు నిన్ను జైలు రూమ్లో పెడితే ఎలా ఉంటావు, మంచి వెంటిలేటర్ రూమ్లో పెడితే ఎలా ఉంటావు? ట్రూ. జైలు రూమ్లో పొద్దున ఒక చిన్న దీంట్లో నుంచి వెళ్తురు వస్తుంటుంది, దానికోసం వెయిట్ చేస్తారు జనాలు. అది ఎప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అవ్వగానే వెళ్ళిపోద్ది. సో అదే మనం ఇప్పుడు ఈ ఇంట్లోనే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంత లైటింగ్ ఉంది. సో దట్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అంటే ఇదే కాదు, ఎనీథింగ్, ఫ్రెష్ ఎయిర్, ఇది అవ్వచ్చు, మన లైట్ వెంటిలేషన్ అండ్ ఫ్రెష్ ఎయిర్ are two very important things while designing anything. Okay. So the amount of sunlight you can get into your any designed space will give you lots of positive energy. సో ఈ టాపిక్ మాట్లాడుతుంటే నాకు ఒక డౌట్ వచ్చిందన్న. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మన ఐకియా సరౌండింగ్లో ఉన్న బిల్డింగ్స్ అన్ని గ్లాస్ బిల్డింగ్సే. లోపలికి వెళ్ళి చూస్తే ఏ బిల్డింగ్కి కూడా వాల్స్ ఉండవు, ఓన్లీ గ్లాస్ ఉంటుంది. దానికి ఏమైనా థియరీ ఉందా, వాల్స్ లేకుండా ఓన్లీ గ్లాస్ ఉండడానికి? థియరీ ఏం లేదు. మన దేశంలో మోస్ట్ ఆఫ్ ది గ్లాస్ బిల్డింగ్స్ మీరు చూసేవి రెసిడెన్షియల్ కాదు, కమర్షియల్ స్పేసెస్ అవి. సో కమర్షియల్ స్పేస్ ఎందుకు ఇస్తారు? టు క్రియేట్ దట్ ఎన్వైరన్మెంట్ ఫర్ ది ఎవరైతే వర్క్ అట్మాస్ఫియర్ అంటే అనేది వెన్ యూ గెట్ లాట్ ఆఫ్ డే లైట్. అంటే వన్ థింగ్, మీకు అంత అమౌంట్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు మీకు ఎక్కువ డే లైట్ వచ్చింది అనుకో, యూ సేవ్ ఆన్ ఎనర్జీ. ఓకే, యూ సేవ్ ఆన్ ఎలక్ట్రిసిటీ బిల్స్, లైట్స్ అవసరం లేదు. థర్డ్ థింగ్, ఇట్ గివ్స్ యూ పాజిటివ్ ఎనర్జీ. ఫోర్త్, ఇప్పుడు వెన్ యూజ్ కైండ్ ఆఫ్ డబుల్ గ్లేజ్ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ వాడినప్పుడు లైటింగ్ వస్తుంది కానీ సన్ హీట్ రాదు లోపలికి. ఓకే, దానివల్ల అగైన్ యూఆర్ కటింగ్ యువర్ కాస్ట్ ఆన్ ఎయిర్ కాన్. సో ఇవన్నీ చేసినప్పుడు వీటినే గ్రీన్ బిల్డింగ్ అంటారు. వేర్ యూ కెన్ మినిమైజ్ ది యూసేజ్ ఆఫ్ యువర్ రిసోర్సెస్ అంటే పవర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, వాటెవర్. సో వీటిని నువ్వు మినిమైజ్ చేసి బట్ స్టిల్ ది బిల్డింగ్ ఎఫెక్టివ్ చేసి దాన్ని గ్రీన్ బిల్డింగ్ అంటారు అంతే. ఇప్పుడు అందరూ గ్రీన్ బిల్డింగ్ అంటున్నారు కదా. సో బేసికలీ హౌ యూ కెన్ సేవ్ రిసోర్సెస్. అండ్ కమింగ్ టు ఈ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను ఈ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడాను అనమాట. నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం విన్నానంటే, సో వాళ్ళు చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. కొన్ని ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాము, తర్వాత మీకు ఆ క్వశ్చన్స్ చెప్తాను. ఈ ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే పర్సూ చేస్తున్నారో వాళ్ళు 1-2-3 ఇయర్స్లోనే మ్యాక్సిమం 50% ఆఫ్ ద పీపుల్ డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. బికాజ్ ఎందుకంటే వన్స్ బయటకు వచ్చాక ఇప్పుడు ఐటీలో అంటే ఒక ఎంట్రీ లెవెల్ శాలరీ ఉంటుంది, వేరే ఆర్కిటెక్చర్లో ఎంట్రీ లెవెల్ శాలరీ లేదు. ఒక్కొక్క ఫర్మ్ ఒక్కొక్కలా ట్రీట్ చేస్తుంది పిల్లల్ని. అండ్ ఎంట్రీ లెవెల్ శాలరీస్ కూడా ఎలా ఉన్నాయంటే యాజ్ అన్ ఇంటర్న్షిప్ 5,000 నుంచి స్టార్ట్ అయ్యి 10,000, 12,000 అక్కడి వరకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. సో అందుకనే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్విట్ అయిపోతున్నారు అని అంటున్నారు. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టుడేస్ జనరేషన్, యంగర్ జనరేషన్ ప్రతి ఒక్క అంటే ప్రొఫెషన్ని ఐటీతో కంపేర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఐటీలో స్టార్టప్స్ ఉన్న శాలరీలు నీకు వేరే ఏవి రావు, ఆర్కిటెక్చరే కాదు. నీకు లా రాదు, డాక్టర్స్కి రావు, ఎవరికి రావు. ఇప్పుడు ఒక డాక్టర్ బయటకు రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 10 years పడుతుంది. పీజీలు అన్నీ చేసి 30 years అవుతుంది. అప్పుడు ఆయనకు వచ్చే స్టార్టప్ శాలరీ ఎంత? ఎండ్ ఆఫ్ ది డే ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు నేను సజెస్ట్ చేసేది, నువ్వు వెంటనే సంపాదించాలి, నేను వెంటనే పెద్దవాడిని అయిపోవాలి, నేను సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలనుకునే వాళ్ళు ఆర్కిటెక్ట్స్ అవ్వద్దని. ఈ ఫీల్డే అలాంటి. ఆర్కిటెక్చర్ అనే ఫీల్డ్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైం. ఎనీ క్రియేటివ్ ఫీల్డ్, ఇప్పుడు ఈవెన్ సరే ఇలాగే క్రియేటివ్ ఫీల్డ్, లెట్స్ టాక్ అబౌట్ ఫ్యాషన్, లెట్స్ టాక్ అబౌట్ మూవీ డైరెక్టర్స్. నువ్వు ఎన్ని రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ చేయాలంటే కూడా నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఎప్పుడు నువ్వు ఇదవుతావు? ఒక మంచి సినిమా తీసి అది హిట్ అయ్యాక నీకు పేరు వస్తుంది. అప్పటి వరకు నువ్వు వంశీనే కదా. అలాగే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్, నేను అనేది ఆర్కిటెక్చర్ అన్నట్ల, ఎనీ క్రియేటివ్ ఫీల్డ్, అది ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, ఫ్యాషన్ అవ్వచ్చు, ఏదైనా ఇలాంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి చూడు, వీటిలో అన్నిట్లో టైం పడుతుంది. యూ కెనాట్ కంపేర్ దిస్ విత్ ఐటీ. ఐటీ అనేది ఏంటి? ఆల్రెడీ ఒక సంస్థ ఉంది, నీకు ప్రాజెక్టులు ఉన్నాయి,
నువ్వు ఏ లెవెల్కి ఆ లెవెల్ ఎంట్రీ బేస్ వాళ్ళని తీసుకుంటున్నావు. Yeah. తీసుకున్నప్పుడు ఆ శాలరీస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ నువ్వు ఆల్రెడీ వాడు నీకు ఒక ఇది ఇస్తాడు, ఫార్ములా ఇస్తాడు, దాన్ని డెవలప్ చేసి ఇలా కాదు కదా ఇది. ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ డిఫరెంట్. అలా క్రియేటివ్ ఫీల్డ్లో ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రూవ్ యువర్ థింగ్. సో ఈ ఫీల్డ్ అలా నేనేది 10 మంది చదివితే ఒక్కరే సక్సెస్ఫుల్ అవ్వచ్చు, 9 మంది ఇది అవ్వచ్చు. బట్ అదేంటంటే అది నేను దాన్ని ఫెయిల్యూర్ అన్ను. కాకపోతే ఆ ఒక్కరు సక్సెస్ఫుల్ అయ్యి హీల్ బి అన్ అ లైమ్ లైట్, బట్ 9 అదర్ విల్ బి ఎ సపోర్టింగ్ సిస్టమ్. సో ఫస్ట్ నువ్వు ఏదైనా ఎవరైనా ఒక యంగ్స్టర్ నేను ఈ ప్రొఫెషన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ యువర్ ఎయిమ్స్. నేను సపోర్టింగ్ సిస్టంలో ఉండాలనా, లేకపోతే నేను ఐ వాంట్ బి ఏ సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్కిటెక్ట్. సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్కిటెక్ట్ ఇప్పుడు నాకు టాలెంటే లేదు, నేను ఒక పెద్ద ఆర్కిటెక్ట్ని చూసి ఇలా కావాలనుకోవడంలో అది తప్పు నాదా ప్రొఫెషన్దా? అంటే ప్రతి ఒక్కరు చదివిన వాళ్ళు, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది, నువ్వు చదివావనుకో నీకు తక్కువ నాలెడ్జ్ ఉన్నా కూడా నీకు సమ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే టీం వర్క్ అది. ఇప్పుడు ఆల్వేస్ కంప్యూటర్ సైన్స్ నీకు శాలరీలు నీ టీంలో ఒకటి పని చేసినా అందరికి వచ్చేస్తాయి. ఇక్కడ అలా కాదు కదా. ఇట్స్ ఏ బేసికలీ సెల్ఫ్ మోటివ్, సెల్ఫ్ దిస్ థింగ్. సో నువ్వు బాగా చేసి నీకు టాలెంట్ ఉంటే నువ్వు అవుతావు. ఆ నుంచి నీకు ఇంతకుముందు నా పాడ్కాస్ట్లో కూడా చెప్పినట్టు ఇట్స్ నాట్ ఓన్లీ క్రియేటివిటీ. నేను చెప్పాను, నేను ఐఎమ్ CEO, ఐఎమ్ CFO, ఐఎమ్ ఆఫీస్ బాయ్, ఐఎమ్ డైరెక్టర్, ఐఎమ్ ఇది అని చెప్పా కదా. సో అన్నీ మేనేజ్ చేయాలి. ఆర్కిటెక్ట్ అంటే ఆర్కిటెక్టే కాదు, ప్రతి ఒక్క క్రియేటివ్ ప్రొఫెషన్లో ఇది ఒకటి ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది. సో అది తట్టుకొని నువ్వు బయటకు వచ్చి నువ్వు చేయగలిగినప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. అలా అని ఇదంటే ఓకే, ప్రతి ఒక్కరికి అనేది రాకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు నో వాట్ యూ వాంట్. అందుకే చాలామంది చేశాక ఒక 2-3 years అన్నాక ఓకే దిస్ ఈజ్ నాట్ మై బ్రెడ్, దిస్ ఇస్ నాట్, నేను దీంట్లో సక్సెస్ఫుల్ కానని మారిపోతుంది. దట్స్ ఆల్సో గుడ్. అంటే ఒక 10 ఏళ్ళు చేసి తర్వాత మానేదానికన్నా 1-2-3 years ఇఫ్ యూ నో వాట్ ఈస్ గుడ్. అంటే మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అది లేదు. బట్ వెన్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అక్కడంతా కూడా ఉంటుంది. యూ కెన్ ఆల్వేస్ చేంజ్. ఫస్ట్ ఇయర్ నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ ఇంకోటి కూడా జాయిన్ అవ్వచ్చు. దే హ్యావ్ దట్ ఆప్షన్స్ అండ్ ఈవెన్ యర్ కోర్ సబ్జెక్ట్స్ యూ కెన్ చేంజ్ వాట్ యువర్ ఇంట్రెస్ట్ ప్రకారం. సో బికాజ్ ఎందుకంటే చాలా మంది అవుతుంటుంది. సో ఇప్పుడు నార్మల్గా ఒక ఆర్కిటెక్చర్ అనేది చదివే వాళ్ళు బీఆర్కి చదువుతారు, వీళ్ళు అండర్ గ్రాడ్లో వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్తో పెద్ద ఎక్స్పోజర్ ఉండదు. సో వీళ్ళు కెరియర్ని షిఫ్ట్ చేద్దాం అనుకుంటే వీళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయి కెరియర్లో? అంటే నువ్వు ఆర్కిటెక్చర్ అవ్వాలంటే సేమ్ లైక్ ఇంజనీరింగ్. ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఇయర్ నుంచి సపరేట్ 5 years కోర్స్. ఇంజనీరింగ్ ఇస్ డిఫరెంట్, బట్ సేమ్ ఎంపీసీనే చదవాలి ఆర్కిటెక్చర్ అవ్వాలంటే. ఓకే. సో ఆర్కిటెక్చర్ అప్పుడు చాలామంది నౌ ఇట్స్ వైడ్ అండి. ఇప్పుడు చాలా స్కోప్ ఉంది ఆర్కిటెక్ట్స్కి. అంటే ఎవ్రీ వన్, అంటే ఈవెన్ ఒక 1 crore పెట్టి అపార్ట్మెంట్ కొన్నోళ్ళు కూడా 10-15 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇంటీరియర్స్కి. సో ఇప్పుడు ఆర్కిటెక్చరే కాకపోవచ్చు, ఆర్కిటెక్చరు, ఇంటీరియర్ డిజైన్ ఉంది, ప్రోడక్ట్ డిజైన్ చేయొచ్చు, ఇంటీరియర్ స్టైలింగ్ ఉంది, తర్వాత ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ ఉంది. సో దేర్ లాట్ ఆఫ్ థింగ్స్. యూ కెన్ బి అ లైటింగ్ డిజైనర్. సో దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే. లైటింగ్ డిజైనర్ అంటే ఇండోర్ క్వాలిటీ లైటింగ్ డిజైన్ చేశారు లైటింగ్ డిజైనర్. ఇప్పుడు న్యాచురల్ సన్లైట్ని అది కాదు. లైటింగ్ డిజైనర్ ఈజ్ అబౌట్ యువర్ ఇండోర్ లైటింగ్ డిజైన్. సో ఈ రూమ్లో ఇంత లక్స్ లెవెల్స్ ఉండాలి, ఈ రూమ్లో ఇంత లైటింగ్ ఉంటే సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ పెట్టా రూమ్లో, ప్రోడక్ట్ని హైలైట్ చేయాలంటే వాట్ కైండ్ ఆఫ్ లైట్. సో ఇఫ్ ఇట్స్ అ రీటైల్ శారీ షోరూమ్, సో అక్కడ నీకు అవన్నీ మెటీరియల్స్ లైటింగ్తో మారిపోద్ది కలర్. ఓకే. ఫ్యాబ్రిక్ది ఏ లైట్ పెడితే ఫ్యాబ్రిక్ కలర్ మారదు. జ్యువెలరీ ఏ లైట్ పెడితే మీకు జ్యువెలరీ షైనింగ్ కాదు, ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది. ఓకే. లైట్ మీద అంత డిపెండ్ అయ్యి ఉంటుంది. వెరీ లైటింగ్ సబ్జెక్ట్ ఇస్ దానికి వీ హ్యావ్ సపరేట్ లైటింగ్ డిజైనర్స్. సో అలాగే సపరేట్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్. నౌ వీ హ్యావ్ ఎలక్ట్రికల్ సపరేట్, ప్లంబింగ్. ఇట్స్ ఎ వేరీడ్ ఫీల్డ్ నౌ. ఇప్పుడు చాలామందికి ఆర్కిటెక్చర్కి ఏముంటుందంటే దే జస్ట్ వాంట్ టు బికమ్ అ ఆంటర్ప్రినర్. ఇప్పుడు మీలానే ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి పెద్దగా చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే రోడ్ మ్యాప్ ఏంటి? ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి చేయాలి, స్టెప్స్, ఎవ్రీథింగ్? ఫస్ట్ వర్క్ విత్ సమ్వన్, గెట్ టు నో ది సబ్జెక్ట్, గెట్ టు నో ది ప్రొఫెషన్. ఓకే. అండ్ దెన్ ఇట్స్ నాట్ ఓన్లీ నీకు బాగా యూఆర్ ఎ క్రియేటివ్ డిజైనర్ అంటే కూడా సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్ అవ్వడానికి కష్టం. ఎందుకంటే ఫస్ట్ వన్స్ యూ స్టార్ట్ యువర్ ఆఫీస్, you should know how to behave with your clients, how to manage your clients, how to deliver your drawings on time, how to give the project on time, and opika more. You should have more patience. Architecture, interiors వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉంటే అంత సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ see, this is a profession. Any like creative profession will take time.
I can only say that. And for few people, turnaround time is 2 years. For few people, 20 years. For a few people, it is 5 years. So it depends. So you should know when you should start. మార్కెట్ని కూడా చూడాలి. సో ఈ మార్కెట్కి నా స్టైల్ ఆఫ్ డిజైన్ సూట్ అవుతాయా లేదా, నేను క్యాటర్ చేయగలనా లేదా, ఓకే, అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్లయింటైల్ ఐ వాంట్, అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ క్లయింటైల్ ఫస్ట్. ది ఓపెనింగ్ అన్ ఆఫీస్ ఇస్ వెరీ ఈజీ. దాన్ని ముందుకు తీసుకెళ్ళడమే చాలా కష్టం. దాని ముందు యూ షుడ్ నో యర్ క్లయింటైల్స్ ఉన్నారా, నా క్లయింటైల్ ఎలా వస్తారు, వాట్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఐ హ్యావ్, వై దే షుడ్ కమ్ టు అస్. ఫస్ట్ నువ్వు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి నీ గురించి బిఫోర్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్. ఈ ఫీల్డ్లో కనెక్షన్స్ కానీ నెట్వర్క్ కానీ ఎంత ఇంపార్టెంట్? డెఫినెట్గా, అంటే మోర్ దెన్ కనెక్షన్స్ అండ్ నెట్వర్కింగ్ కన్నా నేను చెప్పేది అంటే రెఫరల్స్. అంటే ఇప్పుడు నేను మీ ఇల్లు బాగా చేశాను, సో ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏమంటారు, నిరూప్ బాగా చేస్తాడు వెళ్ళండి. సో ఒకటి వచ్చి రెఫరల్స్. ఈ ఫీల్డ్లో ఏంటంటే ఎప్పుడు మనం ఒకరికి వెళ్ళి వర్క్ అడగకూడదు. నువ్వు ఎంత పెద్ద ఆర్కిటెక్ట్ చిన్న ఆర్కిటెక్ట్ వర్క్ అడిగితే నీకు పని లేదు అనుకుంటా. ఓకే, సో మనం వర్క్ అనేది ఒకరిని చేసి అడగకూడదు. అంటే అది గుడ్ వేలో కూడా అవ్వచ్చు కానీ, బట్ పీపుల్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. సో ఆల్వేస్ ట్రై టు యువర్ వర్క్, వాట్ ఎవర్ వర్క్ ప్రీవియస్ వర్క్ నువ్వు చేసావో దట్ షుడ్ గెట్ యూ మోర్ వర్క్. అంతే, దీంట్లో ఇంకా వేరేది ఏమీ లేదు. మౌత్ ఆఫ్ వర్డ్. సో మీరు ఇంకోరికి చెప్తారు, వాళ్ళు ఇంకోరికి చెప్తారు. లేదా ఒక ఇల్లు బాగా చేసాము, ఆ ఇంటికి వాళ్ళు ఒక 100 మందిని పిలిచారు, నచ్చిన వాళ్ళు వస్తారు. తర్వాత చాలా ఉంటాయి, అది డిజైన్ నచ్చడమే కాదు కదా, ఫీజ్ కన్స్టెంట్స్ ఉంటాయి, బడ్జెట్ కన్స్టెంట్స్ ఉంటాయి, మన ఇద్దరికి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఒక ఇంటీరియర్ డిజైనింగ్ ప్రాజెక్ట్ చేస్తే మనం 6 నెలల నుంచి సంవత్సరం వరకు ట్రావెల్ చేయాలి కలిసి, రోజు మాట్లాడుకోవాలి మనం. సో ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, చాలా ఉంటాయి. సో ఈ ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో ఆర్కిటెక్ట్కి ఫస్ట్ క్లయింట్ని ఎలా క్రాక్ చేయాలి? మన డిజైన్ పిచ్ చేయాలి బేసికలీ. స్టార్టింగ్ ఎవరైనా అడుగుతారు, నాకు ఈ డిజైన్ ఇవ్వు నచ్చితే ఇస్తాను, అది ఇవ్వు నచ్చితే ఇస్తాను, లేకపోతే 3 డిజైన్లు అని ఉంటుంది ఇది. బట్ దట్ యూ షుడ్ నో వేర్ టు స్టాప్ అండ్ వేర్ టు. మా రోజుల్లో మాకు అది తెలియలేదు, మేము చాలామందికి అలా చేసాం, ఫ్రీ డిజైన్లు కూడా చేసాం. బట్ చాలామంది నిరూపణ అనుకుంటే చాలా సులభంగా పైకి వచ్చాడు, ఆయనకి ఏముంది, అన్ని రెఫరెన్స్ ఇచ్చేశారు, వీళ్ళు ఇచ్చారు. ఎవ్వరు రెఫరెన్స్ ఇవ్వలేదు నాకు. ప్రతి ప్రాజెక్ట్ నాకు వచ్చింది నేను సొంతంగా తెచ్చుకున్న ప్రాజెక్టే, నా వర్క్ని చూపించి తెచ్చుకున్న ప్రాజెక్ట్ తప్ప, నేను నా వర్క్ చూసి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు తప్ప, నేను పోయి వర్క్ అడిగింది లేదు. అలా అని నాకెవరో 10 మంది మనోడు ఉన్నాడు వెళ్ళు అని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మీరు అనుకోవచ్చు పొలిటికల్లో ఉన్నాడు కనెక్షన్, ఏం లేదు, అవన్నీ ఏం పని చేయవు. ఇప్పుడు జస్ట్ బికాజ్ సీఎం క్యాంప్ ఆఫ్ రెసిడెంట్స్ చేశాం కాబట్టి మినిస్టర్లు ఎమ్మెల్యేలు వచ్చారు, అంతేగాని నేను ఫలానని రాలేదు నా దగ్గరికి. వర్క్ చూసే వస్తారు ఎవరైనా. రెఫరల్స్ అవన్నీ పెద్ద పని చేయవు. ఓకే, ఓన్లీ అవర్ వర్క్ విల్ స్పీక్. సో ఇప్పుడు నార్మల్గా ఆడియన్స్ చూసిన వాళ్ళకి నిరూపణకి ఏమి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏదైనా అవుతుంది, ఏ బ్యారియర్ అయినా ఉండవు వాళ్ళకి అని అనిపిస్తుంది. సో మీ సైడ్ నుంచి మీకు లక్ బాగా ఫేవర్ అయ్యిందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? లక్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. లక్ అనేది ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఆ లక్ని కరెక్ట్గా వాడుకున్న వాళ్ళే పైకి వస్తారు. ఇప్పుడు నాకు సరే నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది, నాకు వేరే వాళ్ళు చెప్పారు, వచ్చింది. అది అలా చెప్పితే రావాలి. అదే నేను ఒక ప్రాజెక్ట్ కావాలనుకున్నప్పుడు నాకు రాలేదు కదా. సో లక్ అనేది ప్రాజెక్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ నేను అనుకోలేదు, స్టార్టింగ్. బట్ నేను ఎంతమందితో అడిగినా రాలేదు, బట్ అదంతకు అదే మన దగ్గరకు వచ్చింది. సో లక్ అనేది ప్రతి ప్రొఫెషనల్ లక్ అనేది ఉండాలి, బట్ ప్రతిసారి లక్ పైన డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఎవరైనా ఒక యంగ్ ఆర్కిటెక్ట్ కానీ ఈ ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోకి వస్తే, సో వాళ్ళు ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి క్లయింట్స్ని పట్టుకొస్తున్నారు, అలా అంతా అవుతుంది వర్క్ స్టార్టింగ్. సో అలాంటి వాళ్ళు క్లయింట్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి, క్లయింట్స్తో ఎలా బాగా డీల్ చేయాలి, టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ మీ సైడ్ నుంచి ఏమైనా? టెక్నిక్స్ టిప్స్ ఏమన్నా, ఒకటి ఫస్ట్ నువ్వు క్లయింట్ని నీ డిజైన్తో కన్విన్స్ చేయాలి. ఓన్లీ డిజైన్ స్పీక్స్ అని కూడా కాదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఓకే, నువ్వు ఒకటి అడిగితే నేను ఒక డిజైన్ ఇస్తే నీకేం నచ్చుద్ది? నువ్వు అడిగిన దాంట్లో సెన్స్ చేస్తూ నా క్రియేటివిటీని చూపిస్తూ నీకు కావాల్సిన డిజైన్ నేను ఇవ్వాలి. ఇప్పుడు ఒక డెవలపర్ బిల్డరే ఉన్నాడు, నా సైట్ ఇంత, నాకు ఇంత కాలం వస్తాడు. ఇలా కాదు నేను ఇంత చేస్తానంటే అది డిజైన్ ఎప్పుడు ఫైనల్ అవుద్ది? సో యూ షుడ్ నో. ప్రతి ప్రాజెక్టు నేను ఐ హ్యావ్ టు అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్ట్ చేయాలంటే కుదరదు కదా. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ యువర్ డే. యూ విల్ గెట్ సమ్ ప్రాజెక్ట్స్ వేర్ యూ కెన్ షో యువర్. అలా అని డే టు డే నా ఆఫీస్ రన్నింగ్ కూడా ఐ నీడ్ ప్రాజెక్ట్స్. సో ఆ ప్రాజెక్ట్స్ కోసం యూ షుడ్ నో వాట్ టు. అంటే ఒక క్లయింట్ వచ్చాడు, ఓకే, గివ్ హిమ్ గుడ్ డిజైన్ ఇన్ వాట్ ఎవర్ హీ వాంట్స్, దట్స్ ఇట్. వాట్ ఎవర్ బడ్జెట్ హీ హ్యాస్, వాట్ ఎవర్ వే హీ వాంట్స్,
గివ్ మే గుడ్ డివిజన్ బికాజ్ యువర్ ఆఫీస్ హ్యాస్ టు రన్. ట్రూ. అతనేదో అడిగితే నువ్వేదో చేయిస్తే అతను ఎందుకు ఉంటాడు నీ దగ్గరికి? అరే వీడికి నేను చెప్పేది అర్థం కావట్లేదు, వీడు నా ఇల్లు చేస్తాడు, ఏం చేస్తాడు, నా ప్రాజెక్ట్ ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ క్లయింట్ వాంట్స్ అండ్ దెన్ గివ్ హిమ్ అండ్ దెన్ వెయిట్ ఫర్ యువర్ డే ఫర్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ యూ వాంట్ టు డూ. ప్రతి ఒక్క ఆర్కిటెక్ట్కి ఒకటి ఉంటుంది, నేను ఇలా ప్రాజెక్ట్ చేయాలని. వెయిట్ ఫర్ యువర్ డే, అంతే. దట్స్ వాట్ ఐ సెడ్, పేషెన్స్. సో కన్విన్సింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఎస్, అఫ్ కోర్స్, ఎనీథింగ్. అంటే కన్విన్సింగ్ స్కిల్స్ అనేది నువ్వు డిజైన్ చేసినాక అది అర్థమయ్యేలా క్లయింట్కి చెప్పడం, దాన్ని కన్విన్స్ చేయడం, ఇది అయితే బాగుంటుందని. వాళ్ళు ఇలా బాగోదు అన్నప్పుడు యూ షుడ్ టెల్, ఇలా ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, దీనివల్ల ఇది ఉపయోగం, దీనివల్ల ఇది బాగుంటుందని. లాట్ ఆఫ్ యూ నీడ్ టు కన్విన్స్ క్లయింట్, దాని ఓన్లీ ఒక డిజైన్. ఏదైనా ఒక యాడ్ తీసినా కూడా అంతే కదా. అని యాడ్స్ అంటే ఒకటి గుర్తొచ్చింది, ఈ ఆర్కిటెక్చర్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోకూడదు, షోకేస్ చేసుకోకూడదు, అది అవును. మా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రకారం వీ హ్యావ్ స్టాండర్డ్స్. అంటే వీ కెనాట్ అడ్వర్టైజ్ అఫీషియల్ ఇన్ పేపర్స్, అంటే లైక్ ఎనీ ఆర్కిటెక్ట్స్ అని అఫీషియల్ చేసుకోలేము, ఆర్ వీ షుడ్ నాట్ గివ్ యాడ్స్. ఈవెన్ మా ఆఫీస్ హోర్డింగ్ కూడా బయట ఉండకూడదు, ఉన్నా కూడా ఇంత లెటర్సే ఉండాలి. ఇవన్నీ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు దే హ్యావ్ నార్మ్స్. ఇంత నార్మ్స్ ఉన్నప్పుడు బిజినెస్ మార్కెట్ చేసుకోకపోతే బిజినెస్ ఎలా వస్తుంది అన్న? ఇప్పుడు అందుకే కదా ఇన్స్టాగ్రామ్ అని తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ సోషల్ మీడియాలో చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో వర్క్స్ చేసుకోవచ్చు. వర్క్స్ షోకేస్ చేసుకోవచ్చు. అదే కదా, సోషల్ మీడియా ఇస్ నథింగ్ బట్ షోకేజ్ వర్క్. యూ కెన్ మేక్ యర్ ప్రాజెక్ట్ వీడియోస్, పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్. అవన్నీ ఇప్పుడు వచ్చాయి, మేము స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేవు. సో ఓన్లీ త్రూ యర్ మ్యాగజైన్స్. సో అప్పుడు ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్ మ్యాగజైన్స్ ఉన్నాయి. సో ఆ మ్యాగజైన్స్లో మీ వర్క్ వస్తే ఓకే, హీఈస్ ఎ గుడ్ ఆర్కిటెక్ట్, హిస్ వర్క్ గాట్ పబ్లిష్డ్ అని పీపుల్ ఈజ్ టు ఫీల్. ఇప్పుడు అంటే ద లాట్ ఆఫ్ అదర్ మీడియమ్స్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ షోకేజ్ యువర్ వర్క్. వీటిపైన అయితే దర్ ఇస్ నో లిమిట్, ఇదేం లేదు. ఓన్లీ యాడ్స్, లేకపోతే అడ్వర్టైజింగ్, లేకపోతే పేపర్ యాడ్స్, లేకపోతే వాటిపైన వీడు. సో నేను ఈ పాడ్కాస్ట్ మీతో ఫిక్స్ చేసుకున్న తర్వాత నాకు కొన్ని ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ నుంచి, ఇంటీరియర్ స్టూడెంట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అవి మీకు అడుగుతాను, మీరు కొంచెం చెప్పేస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్న. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఫేవరెట్, మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్న ఆర్కిటెక్ట్ ఎవరు? అలా అనేం లేదు మా. బేసికలీ ఎనీ గుడ్ బిల్డింగ్ ఐ మీన్ దర్ ఇస్ నో పర్టికులర్ ఆర్కిటెక్ట్. ఎనీ గుడ్ బిల్డింగ్ విచ్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ విచ్ ఈస్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్. ఓకే, ఒక ఇంపాక్ట్ ఆన్ ది స్కై లైన్ కానీ, నేచర్ కానీ, అండ్ ఐ టేక్ ఇట్, అంటే ఐ సీ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో దర్ ఇస్ నథింగ్, అంటే ఇప్పటివరకు నాకు నిజంగా కూడా అంటే వీళ్ళు అనేది నాకు, అంటే వీళ్ళు నా ఇన్స్పిరేషన్ అనేది నాకు ఎవరు కాదు. లాట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, లాట్ ఆఫ్, అంటే లాట్ ఆఫ్ పబ్లిషింగ్స్ వి సీ అండ్ దెన్ సంథింంగ్ క్యాచెస్ అవర్ ఐస్. ఓకే, సో మీకు ఏదైనా సిగ్నేచర్ డిజైన్ ఉందా, సో దట్ ప్రతి ప్రాజెక్ట్లోనే సిగ్నేచర్ ఆస్పెక్ట్ని అక్కడ వదిలేలాగా? అంటే వెన్ వీ డూ ఇండిపెండెంట్ హోమ్స్ వీ గివ్ లాట్ ఆఫ్ వాయిడ్, అంటే ఏదో ఒక పెద్ద వాయిడ్ ఉంటుంది. సర్కిల్ కావచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, ట్రయాంగిల్ అవ్వచ్చు. సో ఫసాడ్లో ఒక పెద్ద వాయిడ్ అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ వీ డూ విల్ ట్రై టు గివ్ అన్ నైస్ వాయిడ్ అండ్ దెన్ మోస్ట్లీ ఇట్ ఈస్ స్ట్రైట్ లైన్స్. అండ్ దానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందన్న అలా ఇవ్వడానికి? ఏం లేదు, అంటే జస్ట్ ఐ లైక్ వాయిడ్స్. ఇట్ క్రియేట్స్, అంటే ఒక వాయిడ్ అనేది వెన్ యూ గివ్ ఒక వాయిడ్ని అట్ గ్రేటర్ హైట్స్ ఇచ్చావనుకో, ఇట్ షోస్ ది వాల్యూమ్ అండ్ ఇట్ షోస్ ది అంటే యూఆర్ క్రియేటింగ్ వన్ క్యారెక్టర్ ఫర్ ది ఫసాడ్ అంతే. ఓకే, సో వీఆర్ క్రియేటింగ్ దట్ క్యారెక్టర్. సో ఇట్ డిపెండ్స్, ఈచ్ ఆర్కిటెక్ట్ విల్ హ్యావ్ హిస్ ఓన్ కైండ్ ఆఫ్. ఇప్పుడు నార్మల్ Tier 2 సిటీస్ లైక్ వైజాగ్, విజయవాడ ఇలాంటి సిటీస్లో ఈ ఆర్కిటెక్చర్కి స్కోప్ ఉందా? డెవలప్ అవుతుంది అది ఎప్పుడైనా? ఎందుకు అవ్వదండి? 2014 ముందు హైదరాబాద్ ఏముంది? ఇప్పుడు రాయ్పూర్ చూడండి, న్యూ రాయ్పూర్ కానీ చాలా న్యూ టౌన్స్ అవ్వదు. ఎందుకు ఇట్ ఈస్ ఆల్ హౌ వెల్, అంటే మన ఇప్పుడు క్యాపిటల్ అయింది, వాట్ ఎవర్, ఆంధ్ర క్యాపిటల్, డెఫినెట్లీ డెవలప్ అవుతాయి, అన్నీ డెవలప్ అవుతాయి. ఎందుకంటే దేర్ ఆల్సో ఇట్స్ స్టేట్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫండ్స్. డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైమ్ బికాస్ ఫర్ ఎనీ న్యూ క్యాపిటల్ ఆర్ ఎనీ, అండ్ 2 tier cities ఆర్ రియల్లీ డూయింగ్ వెల్ నవ్ డేస్. అంటే మేబీ హై రైజ్లో అలా ఉండకపోవచ్చు కానీ, బట్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్, అంటే కమర్షియల్ వైజ్ అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, మంచి ఇల్లులు అవ్వచ్చు, 2 tier cities ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో ఇప్పుడు నార్మల్గా ఆర్కిటెక్చర్ చేయాలంటే వాళ్ళకి, ఒక ఆర్కిటెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి 5 years పక్క బీఆర్క్ చేయాలా, లేదా ఇంకా వేరే వేస్ ఏమైనా ఉన్నాయా? క్వాలిఫైడ్ ఆర్కిటెక్ట్ అవ్వాలంటే 5 years బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, లేదంటే డిప్లొమా ఆఫ్ ఆర్కిటెక్చర్ అని ఉంది. సో దట్ యూ కెన్ డూ ఆఫ్టర్ 10th
class. But that's 3 years, but it's not recognized by Council of Architecture. నీకు మళ్ళీ License లైసెన్స్ రాదు. కావాలంటే అగైన్ యూ హ్యావ్ టు డూ పార్ట్ టైం బీఆర్కి ఉంది, ఓకే. లేదా ఫుల్ టైం బీఆర్ చేయాలి. సో నార్మల్గా ఈ ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది వేరే ఆర్కిటెక్ట్స్తో? చాలా కాంపిటీషన్, అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ నవ్ డేస్. అంటే వీఆర్ కంపీటింగ్ విత్ ఎవ్రీ వన్. అంటే సో బికాజ్ మెయిన్లీ ఆర్కిటెక్ట్స్ కన్నా ఇంటీరియర్ డిజైనింగ్ చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇంటీరియర్ డిజైనర్స్లో నాకు తెలిసి 100 మంది ఉంటే 75% ఆఫ్ దెమ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇంటీరియర్ డిజైనర్స్. సో అంటే ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ప్రతి ఒక్కరు ఈరోజు చేసేస్తున్నారు. అంటే అది డిజైనా, ఇంటీరియర్ డెకరేషనా, ఇంటీరియర్ స్టైలింగ్ అనేది నాకు తెలియదు. బట్ చాలామంది ఇంటీరియర్ ఫీల్డ్లో అయితే చాలా కాంపిటీషన్ ఉంది. సో ఈవెన్ బేసిక్ వేరే ప్రొఫెషన్, డాక్టర్ కూడా వచ్చి ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నారు, వేరే ప్రొఫెషన్ నుంచి వచ్చి కూడా ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు. బికాస్ దే ఫీల్, మీరు అన్నట్టు Pinterest ఇవి అంటున్నారు కదా, సో దే ఫీల్ ఇట్స్ వెరీ ఈజీ. బట్ డూయింగ్ ఎ ప్రాపర్ స్పేస్ విత్ ప్రాపర్ స్పేస్ ప్లానింగ్ అవన్నీ కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే, నేను అనేది ఇప్పుడు చేసే ఇంటీరియర్ డిజైనింగ్ ఐ కాల్ ఇట్ ఇంటీరియర్ డెకరేషన్, దాని డిజైనింగ్ అయితే నేను అనను. సో సంథింగ్ ఇంట్రెస్టింగ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్. అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. యాజ్ ఎ సెడ్, యు ఆర్ ఆల్వేస్ వర్కింగ్ విత్ పీపుల్, యూ గెట్ టు నో మోర్ పీపుల్, అండ్ యు ఆర్ డిజైనింగ్ స్పేసెస్ ఫర్ పీపుల్, అంటే యు ఆర్ ఆల్మోస్ట్ కనెక్టెడ్ ఎమోషనల్లీ విత్ మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ వెన్ యూ క్రియేట్ ఎ ప్లేస్ అండ్ ఆల్వేస్ దే రిమెంబర్ యూ. అండ్ ఇప్పుడు ఏదన్నా మన ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా ఫస్ట్ ఆ ఇల్లు బాగా వచ్చి ఆ రిలేషన్ మాది బాగుంటే క్లయింట్తో, సో ఫస్ట్ గెస్ట్ మమ్మల్నే ఉంటుంది. సో ఆర్కిటెక్ట్ అలానే సెలబ్రిటీ స్టేటస్ ఒకటి, యూ హ్యావ్ లాట్ ఆఫ్ రికగ్నిషన్ ఇన్ సొసైటీ టుడే యాజ్ అన్ ఆర్కిటెక్ట్. డిసడ్వాంటేజ్ ఓన్లీ ఒకటి, మీరు చెప్పినట్టు తొందరగా అందరూ సక్సెస్ఫుల్ అవ్వరు, తొందరగా డబ్బులు సంపాదించలేరు ఐటీ వాళ్ళలాగా. అండ్ ఈ ఫీల్డ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందన్న? ఈ ఫీల్డ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం కష్టం. అంటే ఇఫ్ యూఆర్ వెరీ బిజీ విత్ ప్రొఫెషన్, యూ వాంట్ బి వెరీ క్రియేటివ్. అంటే టైమ్ లైన్స్ని మ్యాచ్ చేయాలంటే ఇప్పుడు ఈ రోజుకి కూడా నేను ఐ థింక్ మా పిల్లలు యంగర్ ఏజ్లో ఐ హావ్ గివెన్ లెస్ టైమ్ టు దెమ్. ఓన్లీ నవ్ డేస్ ఐఎమ్ గెటింగ్ సమ్ టైమ్ టు స్పెండ్. బట్ వెన్ యూఆర్ రియల్లీ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రొఫెషన్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం కష్టమే. అంటే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ అనుకునే నేను, మాది కూడా అలాంటిదే. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు, అంటే అన్నీ చేయాలంటే వెరీ రేర్. అలా చేయగలిగితే రియల్లీ ఆర్ టూ గుడ్. అంటే ఐ మీన్ యూ కెన్ మేనేజ్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. బికాజ్ ఈ ఫీల్డ్ ఏంటంటే ఇట్ డిపెండ్స్, ఒకసారి డిజైన్ పైన కూర్చున్నా లేకపోతే చూసినా ఇట్ టేక్స్ టైమ్, యూ గెట్ టు డిజైన్ ఆన్ ఇట్. ఆ మూడ్ వేరే ఉంటుంది. సో యువర్ మూడ్ ఆల్వేస్ ఇస్ డిఫరెంట్ వెన్ యూర్ డూయింగ్ ఎ ప్రాజెక్ట్ ఆర్ వెన్ యూ వాంట్ టు డూ ఎ ప్రాజెక్ట్. ఒక ఆలోచనలో వెళ్ళావనుకో, ఎప్పుడు ఆలోచనే ఉంటుంది. ఎక్కడికి పోయినా నువ్వు ప్రజెంట్స్ ఆడు ఉంటావు కానీ, బట్ యువర్ థాట్స్ విల్ బీ ఆన్ ది ప్రాజెక్ట్. ఇలా చేస్తే, ఇలా ఇది చేసింటే బాగుంది, డిజైన్ ఇలా చేద్దాం, ఇలా అంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు. సో ఎప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్ కొత్త ప్రాజెక్టులు వస్తూనే ఉంటే దాన్ని ఏదో చేయాలనుకుంటాం. సో ఆ మూడు ప్రాసెస్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ ఎవర్ ఐ సిట్ పీపుల్ కంప్లైంట్ మీ ఎక్కడున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని. సో దట్ హ్యాపెన్స్. సో బట్ నవ్ డేస్ ఐఎమ్ మేకింగ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. సో నార్మల్గా జనరల్గా ఏ క్రియేటివ్ ఫీల్డ్లోనైనా ఒక క్రియేటివ్ ప్రాసెస్లో మీకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ అనిపించిందా? యా, ఎవ్రీడే వీ ఫీల్ స్ట్రెస్. సో బికాస్ స్టిల్ ఈవెన్ ఐ థింక్ టిల్ లాస్ట్ 2-3 years I used to work even on a Sunday. So there was no weekday or a holiday for us. Even festive day people call us. When they want their work, they'll call us, and I cannot say we have to show up. Except I am out of country or out of my city on a holiday, except we cannot switch off our mobiles. Okay, we cannot, because it's a profession. I mean, I'm telling tappuga cheppatledu gaani as a ethic I'm telling, as a basic ethic, you cannot do all these things. And client is your utmost important, and any client and end of the day is giving you work, ante we have to give him that due respect and whatever he wants. సో అలా అని వాళ్ళ టైం లైన్స్ కూడా బాగుంటాయి. అంటే మార్కెట్ బాగున్నప్పుడు టైం లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంటే ఈవెన్ ఒక లేసే 10 lakh 20 lakh square feet అపార్ట్మెంట్ కూడా ఈరోజు వచ్చి నాకు నెలలో కావాలంటారు. సో ఆ ప్రెషర్ నా దగ్గర నుంచి ఈవెన్ మై ఆర్కిటెక్ట్స్, సీనియర్ ఆర్కిటెక్ట్స్కి వాళ్ళకి కూడా వెళ్తుంది. సో వాళ్ళకి కూడా వెళ్తుంది ఇది ప్రెషర్. నాకు ఉంటుంది, వాళ్ళు చేస్తున్నారా లేదా, వాళ్ళ టైంకి ఇస్తారు, వాళ్ళని రోజు చేయడం. సో ఇవన్నీ కూడా మార్కెట్ బాగున్నప్పుడు చాలా ప్రెషర్స్ ఉంటాయి మాకు. అంటే అట్ ది సేమ్ టైం అనే కాదు, ఆ ప్రాజెక్ట్కి న్యాయం కూడా చేయాలి కదా, మంచి డిజైన్ కూడా ఇవ్వాలి. ఏదో నెల రోజులు అడిగాడని మేము మామూలు డిజైన్ చేసి ఇవ్వలేం.
మా సెల్ఫ్ కాన్షియస్ ఒప్పుకోదు. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఏ గుడ్ డిజైన్ అట్ ది సేమ్ టైం ఆ టైంకి ఇవ్వాలి. సో ఎందుకంటే ఆ టైం బాగున్నప్పుడు మార్కెటింగ్ వాళ్ళకి ఆ టైంలో దే కెన్ సెల్. సో వీ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ ది మార్కెట్ అండ్ క్లయింట్. సో ఇప్పుడు నార్మల్గా ఈ ఫీల్డ్లో నేను ఏం విన్నానంటే ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఎంట్రీ లెవెల్ వస్తారో ఇంటర్న్స్ వాళ్ళు చాలా అండర్ పెయిడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫీల్డ్లో ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు అసలు ఎప్పటికీ లైఫ్లో సక్సెస్ అవ్వలేరు. ఎందుకనంటే ఒక ఆర్కిటెక్చర్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ బాస్ మాత్రమే గ్రో అవుతుంటారు, ఎంప్లాయీస్ మాత్రం ఎప్పటికీ ఎంప్లాయీలైనా మిగిలిపోతారు అని అంట. అది తప్పు ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఏ ఆఫీస్లో అయినా ఇప్పుడు ఒకరు వస్తారు మా దగ్గరికి, ఒక స్టాఫ్ వస్తారు. ఇప్పుడు మా ఆఫీస్లో అయితే మేము అన్నీ నేర్పిస్తాం. మా దగ్గర డివిజన్స్ అయితే ఏమీ లేవు. అంటే మీరు ఇదే చేయాలి, మీరు ఇదే చేయాలి. మా ఆఫీస్లో అన్నీ అందుకే మా ఆఫీస్లో ఎవరైనా 1-2 years వర్క్ చేశాక దే గెట్ లాడ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బికాజ్ వీ గెట్ టు టీచ్ దెమ్ ఎవ్రీథింగ్. అండ్ మేము ఎప్పుడు అలా ఆలోచించాం వీళ్ళకి ఇలా నేర్పిస్తే వీడు నా కాంపిటేటర్. ఎందుకంటే వాట్ ఎవర్ సి ఐ ఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్. సో ఐఎమ్ నాట్ బాదర్డ్, రియల్లీ బాదర్డ్ అబౌట్ వీళ్ళు నా కాంపిటేటర్ అనేది. టిల్ యూ డూ గుడ్ వర్క్ యూ కెన్ ఆల్వేస్ కంపీట్. సో ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ అంటే బేసిక్ ఆర్కిటెక్ట్ ఫీల్డ్లో నేను చెప్తాను ప్రాబ్లం ఎక్కడ వస్తుందో. ఇప్పుడు ఒక ట్రైనింగ్కి వస్తారా, యాజ్ ఎ ట్రైనీ డెఫినెట్లీ యు ఆర్ అండర్ పెయిడ్. ఆఫ్టర్ ట్రైనింగ్ యూ నీడ్ టు కంటిన్యూ ఇన్ ది సేమ్ ఫర్మ్, ఓకే, ఆర్ యూ నీడ్ టు కంటిన్యూ ఫర్ 3-4 ఎనీ జూనియర్ ఆర్కిటెక్ట్ కూడా వస్తారు, 1 year చేస్తారు, 6 months చేస్తారు, వెళ్ళిపోతారు ఇంకో ఆఫీస్ దగ్గర, అక్కడ చేస్తారు. సి వెన్ దెర్ ఇస్ నో, ఇప్పుడు ఎవరైనా జాబ్కి వచ్చినప్పుడు ఫస్ట్ రెజ్యూమ్లో ఏం చేస్తారు, నువ్వు ఈ ఆఫీస్లో ఎన్ని రోజులు పనిచేస్తావు, ఈ ఎక్స్పీరియన్స్ చూస్తాం. సో వెన్ యూ నాట్ గెటింగ్ దట్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ గుడ్ సాలరీస్? ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు ఒక ఫర్మ్లో ఉన్నావు, ఏదైనా ఇప్పుడు నా ఫర్మ్లో ఉన్నావు, నేను ఒక 4 years ఉండి సార్ నేను ఇది చేశాను అంటే, ఇప్పుడు నువ్వు చేయగలవు అని నా బర్డన్ నువ్వు తీసుకోగలవు అంటే నేను ఎందుకు ఇవ్వను హై సాలరీస్? సో సమ్వన్ హూ కెన్ రియలీ షేర్ మై బర్డన్ ఐల్ గివ్ హిమ్ హై సాలరీ. దెన్ నో, మేము ఎప్పుడైతే వీ వాంట్ టు మేక్ సమ్వన్ ఒక తీసుకోవాలి, అసోసియేట్ చేసుకోవాలి ఏదనుకున్నా కూడా అప్పుడు దే లీవ్. అంటే ది మూమెంట్ దే గెట్ కాన్ఫిడెన్స్ దే థింక్ దే కెన్ గో అండ్ వర్క్. ఇట్స్ గుడ్. ఐ మీన్ అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారో లేదని నేను చెప్పట్లా, బట్ పీపుల్ కెనాట్ కంప్లైన్ ఆన్ దిస్. ఓకే, తక్కువ అంటే డెఫినెట్గా ఎనీ క్రియేటివ్ ఫీల్డ్లో తక్కువే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా టిల్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ దే ఆర్ పేడ్ వెరీ లెస్. ఈవెన్ ఆల్ ఆర్కిటెక్ట్స్ ఆర్ నాట్ పేడ్ గుడ్. ఏం మీరు అన్నట్టు బాస్కి ఏదో ఫర్మ్కి వచ్చేస్తుంది శాలరీలు పట్ట తప్పు. ఈవెన్ ఆ ఫర్మ్స్కి కూడా until you are very famous and you have some specialty in your job, in your design, you are not paid high. You are paid me day-to-day expenses work you are paid. It's not that that's a wrong notation. People are assuming, and I think when anyone, if you can continue for a long time and you can prove when you prove and when you can prove you're an asset to the office, definitely you'll have growth. ట్రూ. నువ్వు అది చూపించకుండా నువ్వు అసలు ఏమి చేయకుండా 6 నెలలు సంవత్సరంలో జాబ్ మానేస్తే హౌ కెన్ ఎనీవన్ గేజ్ యువర్ వర్క్? సో ఇప్పుడున్న యంగ్ ఆర్కిటెక్ట్స్కి మీరు ఏమైనా ఇవ్వాలి అంటే ఒక 3 suggestions ఏముంటాయి? That's what. First, know what is architecture. Don't get influenced by people like big architects, like big names. Don't get influenced by them. Okay, first know what is your caliber, whether you can be, first ఈ ప్రొఫెషన్ ఏందనేది తెలుసుకోండి, వాట్ ఈజ్ ఆర్కిటెక్చర్. ఓకే, నెక్స్ట్ థింగ్ పేషెన్స్. థర్డ్ థింగ్ సస్టైనబుల్. సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేసుకుని, ఈ 3 తెలిస్తే చాలు, మంచి ఆర్కిటెక్ట్ అవుతాడు. ఓకే, సో ఇప్పుడున్న మన పాడ్కాస్ట్ చూస్తున్న ఎవరైనా యంగ్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, వాళ్ళు మీ దగ్గర ఏమైనా నేర్చుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఉంది, ఈస్ దర్ ఎనీ ఛాన్స్ టు అప్రోచ్ యూ? Yeah, we always have seen, I think we take more trainees than any of the bigger offices. ఓకే, సో నార్మల్గా ఒక లిమిట్ ఉంటుంది మాకు ట్రైనీస్ ఇంతకన్నా తీసుకోకూడదని, బట్ వీ టేక్ లాట్ ఆఫ్ ట్రైనీస్. సో ఎవ్రీ ఇయర్ వీ గెట్ అబౌట్ 300 to 400 applications for the internship, and we could choose only 10 to 15. So we choose them, we choose on their work basis. Antegani we get even recommendations, we get calls, sometimes we get, even last year we got, I think 2 years back we got calls from CM office and all that also, but it all depends on the talent of the kid. And then some cases ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు, బాగా ఫ్రెండ్స్ ఉంటారు, క్లయింట్స్ ఉంటారు, కొంతమంది బిల్డర్స్ పిల్లలు కూడా ఆక్ట్. సో వీ హ్యావ్ టు అకామిడేట్ అండ్ ఇట్ హ్యాపెన్స్. సో వాళ్ళకి ఇప్పుడు ఏమైనా ప్రాసెస్ ఉందా ఎన్ఏ ఆర్కిటెక్ట్స్లో రెజ్యూమే? Yeah, they just have to mail to hyd@nearchitects.net. It's our mail ID, Hyderabad, and then we see the portfolio of them, and then we take. ఓకే, అన్నప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పినప్పుడు యు ఆర్ ద టాప్ 30 ఆర్కిటెక్ట్స్ ఇన్ ఇండియా. సో వాట్ మేడ్ యూ టు బీ హియర్? It's
See, first of all, passion. You should have that passion to grow and do something. And definitely, my wife Roopna, she's an interior designer, and she always expects us to do well. ఇప్పుడు మా ఆఫీస్లో ఎవరైనా క్రిటిక్ ఉన్నారంటే షీ ఈజ్ ది క్రిటిక్. అంటే ఈ డిజైన్ బాగాలేదు, బాగుంది ఇదేం చెప్పడానికి తనే. అంటే సమ్ టైమ్స్ వెన్ యూ డూ ఏ డిజైన్ అండ్ వెన్ సమ్మన్ సేస్ ఇట్స్ బాగాలేదు అంటే యూ ఫీల్ వెరీ బ్యాడ్. సో వీ హ్యావ్ ఆన్ టేబుల్ డిస్కషన్స్ లైక్ దిస్, బట్ షీ ఈజ్ అవర్ బెస్ట్ క్రిటిక్. అండ్ ఆల్వేస్ ఇప్పుడు అండ్ ద టీమ్ ఆల్సో, అండ్ వాట్ ఎవర్ టీమ్ వీ హ్యావ్, some of the team members are seniors and they do participate in what we are today. And definitely, as I said, my passion, our idi, and then always the want to do something new. అంటే ఏదో కొత్తదనం చేయాలి డిజైన్లో. ఐ వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ అనేది కూడా అనదర్ థింగ్ వాట్ వీ వాంట్. అండ్ అఫ్ కోర్స్ పేషెన్స్, అండ్ దెన్ కీపింగ్ దట్ మొమెంటమ్ గోయింగ్ ఆన్ అండ్ గివింగ్ గుడ్ డిజైన్స్, నెవర్ కాంప్రమైజింగ్ ఆన్ ది, బికాజ్ అవర్ సక్సెస్ అంటే అవర్ డిజైన్ రేషియో కన్వర్షన్ వచ్చి ఆల్మోస్ట్ 90%, విచ్ ఈస్ వెరీ హై యాజ్ అన్ ఆర్కిటెక్ట్. అంటే సపోజ్ 10 డిజైన్లు నేను చేస్తే 9 రియాలిటీలోకి వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ థింగ్, బికాజ్ ఎప్పుడైతే నీ బిల్డింగ్స్ రియాలిటీలోకి వస్తాయో దెన్ ఓన్లీ పీపుల్ కెన్ సీ యువర్ బిల్డింగ్స్ అండ్ దెన్ యూ ఆర్ జడ్జ్డ్ ఆన్ యువర్ బిల్డింగ్స్, నాట్ ఆన్ ఓన్లీ డిజైన్స్. ఇది మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. లైక్ ఇప్పుడు మీరు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆర్కిటెక్ట్సే. సో ఇద్దరు కలిసి కంపెనీ స్టార్ట్ చేశారు. సో ప్రొఫెషనల్లీ పర్సనల్లీ ఎలా ఉంటుందన్న? అంటే దట్ ఆల్వేస్ వీ హ్యావ్ ఏ థింగ్. ఐ టెల్ హర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీతోనే ఉన్నా కదా అని, బట్ దే విల్ టెల్ వీ నీడ్ ఫ్యామిలీ టైమ్. సో బట్ మేము ఎలా ఫీల్ అవుతారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే ఇంకేముంటుంది మాట్లాడడానికి, బట్ అది బిజినెస్ ఇది. సో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ ఎనీ ప్రొఫెషన్ బీయింగ్, బోత్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఇన్ ది సేమ్ ప్రొఫెషన్. ఈజ్ ఇట్ అన్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్? బోత్. ద అడ్వాంటేజ్ వచ్చి యూ గెట్ టు మోటివేట్, బోత్ ఆఫ్ అస్ గెట్ టు మోటివేట్ ఈచ్ అదర్, డూ సమ్ గుడ్ వర్క్, డిస్కస్ అబౌట్ థింగ్స్ అండ్ ఆల్ దట్. డిసడ్వాంటేజ్ వచ్చి సేమ్ యాజ్ ఐ సెడ్, మార్నింగ్ నుంచి ఉన్నా మళ్ళీ ఈవినింగ్ కూడా స్పెండ్ చేయాలంటే వీ ఫీల్ అరే పొద్దున్న నుంచి ఉన్నాం ఇంకేం, వాట్ వీ హ్యావ్ టు డూ, నాకు కూడా నా మీ పర్సనల్ టైం కావాలి కదా అని ఐ గెట్ టు ఫీల్ సమ్. మేము రీసెంట్లీ ఏం విన్నామనంటే మీరు ఒక పెద్ద లగ్జరియస్ ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశారు యాజ్ అ బిల్డర్గా. సో ఇప్పుడు డెవలపింగ్ కూడా స్టార్ట్ చేశారని ఉంది కదా. సో ఈ ట్రాన్సిషన్ ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఆ బిల్డర్స్ దగ్గర, డెవలపర్స్ దగ్గర ప్రాజెక్ట్స్ తీసుకొని ఇవి చేశారు కదా. సో ఇప్పుడు ఆ రియాక్షన్ ఎలా ఉంది అటు నుంచి? అంటే ఒకటే అండి, సి ఆల్వేస్ అన్ ఆర్కిటెక్ట్ కెన్ బీ ఏ గుడ్ డెవలపర్. ఇట్ ఈస్ ఓన్లీ how can you manage, అంటే how well you can manage your financials. ఓకే, when the market is bad, మార్కెట్ బాగున్నప్పుడు ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాం, సేల్ అయిపోద్ది, అన్నీ బాగుంటాయి. ఇది కూడా వాంటెడ్లీ అంటే ఏదో నేను ఆర్కిటెక్ట్ నేను అనేది కాకుండా ఎప్పటి నుంచో ఒక మంచి విల్లా డెవలప్మెంట్ చేయాలని నాకు కోరికగా ఉండేది. నాకు కూడా సరే అది చేయాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. ల్యాండ్ సరే, ఇప్పుడు మేము చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చి ఒక ల్యాండ్ మంచి ఫారెస్ట్, వెరీ నియర్ టు సిటీ, అండ్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు 450 acres ఆఫ్ ఫారెస్ట్, అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ యాక్చువల్లీ అట్రాక్టెడ్ మీ. అంటే నెక్స్ట్ టు ఫారెస్ట్ ల్యాండ్స్ అనేవి చాలా తక్కువ దొరుకుతాయి సిటీ విసినిటీలో. సో అది అలా ఒక డెవలపర్ అయ్యాను. ఓకే, దానివల్ల మీరు అన్నట్టు చాలా నెగిటివ్ థింగ్స్ కూడా వచ్చాయి. అంటే కొంతమంది డెవలపర్లు కూడా నిరూపే డెవలపర్ అయ్యాడు, మనకేం డ్రాయింగ్స్ ఇస్తాడు, మన ప్రాజెక్ట్స్ చేస్తారా అని చాలా నెగిటివ్ టాక్ సిటీలో అవుతుంది. చాలామంది మాట్లాడుకుంటున్నారని నాకు తెలిసింది. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ, బట్ నా వరకు అయితే వచ్చే ఇలాంటివి వచ్చారు. చాలామంది ఇలా అనుకుంటున్నారు, నువ్వు ఇంకా మోర్ డెవలపింగ్లోకి వెళ్ళిపోతావు, ఆర్కిటెక్చర్ చేయవు, అంటే ఆ డబ్బులు చూశాక ఇది ఏముంటుంది. ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ పాడ్కాస్ట్లో, డబ్బు అనేది నాకు అంత ఇంపార్టెంట్ కాదు. అదే ఇంపార్టెంట్ అనుకుంటే నేను ఎక్కడో ఉండేవాడిని. నాకు వచ్చిన అవకాశాలు కానీ మిగతావి కానీ నేను ఎప్పుడో డెవలపర్ అయ్యేవాడిని. నాకు చాలామంది పెద్ద డెవలపర్లు కూడా నన్ను పార్ట్నర్ అవ్వమని 10 years బ్యాక్ అడిగారు. నేను అదే నా లక్ష్యం అయింటే నేను ఎప్పుడో పెద్ద డెవలపర్ అయ్యేవాడిని, డబ్బులకు వెనకంటే పోయేవాడిని, ఎప్పుడో ఏదో చేయను. నేను ఎప్పుడో చాలా అంటే అనుకునే దానికన్నా చాలా పెద్దవాడిని అయ్యేవాడిని. నాకు అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా మేము చేస్తుంది మీరు చూస్తే ఇట్స్ ఎ వెరీ వెల్, అంటే ఒక పేరు తెచ్చుకోవాలని అన్ని చాలా స్పెసిఫికేషన్స్ ఇచ్చాం ప్రాజెక్ట్లో. నిజంగా నేను డబ్బులు చేసుకోండి అన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తే నాకు వర్కౌట్ అవ్వదు ప్రాజెక్ట్. మా వేరే పార్ట్నర్ కూడా ఇన్ని స్పెసిఫికేషన్ ఇచ్చాం, ఎలా వర్కౌట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ అంటే
నేను వచ్చింది మంచి ప్రాజెక్ట్ చేయాలని, డబ్బుల కోసం కాదు, నాకు మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఒకసారి పేరు వస్తే ఆటోమేటిక్గా అవే వస్తాయి. అలా అని ఈరోజు నేను చాలామంది నేను ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 3 years అయింది, ఆల్మోస్ట్ 2.5 years అయింది. ఇప్పుడు కూడా కొత్త చాలామంది డెవలపర్లు వచ్చి వర్క్ ఇస్తున్నారు. ఓకే, అనుకునేవారు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ బట్ స్టిల్ నన్ను ఎంకరేజ్ చేసి ఇంకా నువ్వు మంచి ప్రాజెక్ట్ చేయాలి అని వాళ్ళు కూడా నాకు ప్రాజెక్టులు ఇస్తున్నారు. ఎవరు ప్రాజెక్టులు ఇవ్వడం అయితే ఆపలేదు. ఎవరైనా మార్కెట్లో అలా అనుకుంటుంటే నేను తప్పకుండా అది తప్పు. నా ప్యాషన్ ఆర్కిటెక్చరు, నేను ఇవి కాదు ఇంకొక 10 ప్రాజెక్టులు చేసిన. ఆర్కిటెక్చర్ అనేది మా ప్యాషన్, అది చేస్తూనే ఉంటాం. ఎవ్రీ ఇయర్ విల్ ప్రొడ్యూస్ వన్ వెరీ ఐకానిక్ బిల్డింగ్, అది చేస్తూనే ఉంటాం. డెవలపర్ ఐ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేనేజ్ మై ఆర్కిటెక్చర్ అండ్ డెవలపర్. సో వెన్ ఐ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ మేనేజింగ్ థింగ్స్, I don't think any issue in becoming a developer. And as an architect, I know everything in and out of where I can save money, where I can use money, where I can put the product, where I can use the right space planning, ఎలా ప్లాన్ చేస్తే కస్టమర్కి నచ్చుతుంది అనేది నేను చూశాను. 20 ఏళ్ళు నా ఎక్స్పీరియన్స్తో ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఆల్ డెవలపర్స్. I don't think anyone will deny it. సో అలా అని నేను తప్పుగా భావించట్టు. అలా అని మనం ఒకరి ఇంట్రెస్ట్ ఓకే ఆర్కిటెక్ట్ డెవలపర్ దానికంటే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అనుకోవచ్చు, కానీ ఐ డోంట్ రియల్లీ సీ ఇట్. బికాజ్ మనం ఒకరి ఇంటర్ఫియరెన్స్ ఎవరు లేదు అని నా మనస్తత్వానికి నేనేదో మీ సైట్ వస్తే నేను తీసుకోవచ్చు, అలా నాకు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు. అలా అవ్వాలంటే ఎప్పుడు అయ్యేవని చెప్పాను ఇంతకుముందు కూడా. సో ఐ విల్ డూ మై ఆర్కిటెక్చర్, మా చేసే ప్రొఫెషన్ నేను చేస్తూ కూడా రేపు నాకు ఇంకైనా మంచి సైట్లు నచ్చి నేను చేయగలిగితే చేస్తాను. బట్ ఇట్ డజంట్ మీన్ ఐ విల్ నాట్ డూ ఆర్కిటెక్చర్. సో మీ ఓవరాల్ జర్నీలో లైఫ్ మీకు నేర్పించిన 3 life lessons. సక్సెస్ వచ్చినప్పుడు అని ఉండడం, అంటే దాన్ని టు బీ మోర్ బ్యాలెన్స్డ్. ఓకే, సెకండ్ థింగ్, నాకు మనీ ఈజ్ నాట్ ఆల్ దట్. అంటే డబ్బు ఉంటేనే వీడు పెద్దవాడు అలా కాదు. ఏ పర్సన్ హూ ఈజ్ వెల్ ఎక్విప్డ్, హూ ఈజ్ డూయింగ్ గుడ్ వర్క్ ఇన్ ఎనీ ఆఫ్ ది ప్రొఫెషన్స్, ఐ థింక్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ irrespective of what they are. అంటే he can be a politician, he can be anyone. If they are doing good work, ఆయనకి డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా he has to be respected in this society. That is what. అంటే ఈరోజు ఎక్కువ కూడా ఇట్ ఈస్ ఆల్ విత్ వాట్ యూ, అంటే ఎంత, వాట్ ఈజ్ హిస్ నెట్వర్త్, వాట్ ఈజ్ ఈ, అప్పుడే పెద్దవాడు అలా కాదు. ఇఫ్ ఈస్ డూయింగ్ గుడ్, ఇఫ్ ఈస్ డూయింగ్ వండర్స్ ఇన్ హిస్ ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషన్, హీ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్. నెంబర్ 3, ఈ నిజాయితీగా ఉండండి. అంటే బీ వాట్ యు ఆర్, అండ్ యూ డోంట్ హ్యావ్ టు రియల్లీ, అంటే ఏదో పరిగెడితే వస్తుందని నేను నమ్మను. మనకి నిజంగా అంటే కష్టపడాలి. అట్ ది సేమ్ టైం అని కష్టపడి ఇది చేసినా కూడా ఎదుటోటి సక్సెస్ నాకు వస్తుందంటే అది రాదు. ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్, యుల్ గెట్ ఇట్. ఫర్ దట్ యువర్ లైఫ్ జర్నీ విల్ బీ, అలా పాత్ వస్తుంది నీకు. ఆ పాత్ను నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే చేస్తావు. ఇప్పుడు నాతో పాటు ఈరోజు బిల్డింగ్స్ చేస్తాను, నేను 100 బిల్డింగ్లు చేసి ఉంటా. నాతో పాటు ఒక మేసన్ ఉంటాడు, వాడు కూడా రేపు నేను సార్ అంత అయిపోవాలంటే కాను, నేను నా అంత క్లయింట్ అంత అయిపోవాలని నేను కాను కదా. సో యూ హ్యావ్ టు నో వాట్ యు ఆర్ అండ్ వాట్ ఈజ్ యర్ ప్రొఫెషన్ కెన్ డూ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డెఫినెట్లీ వాంట్ టు గ్రో ఇన్ మై ప్రొఫెషన్, దట్ ఆల్వేస్ ఈజ్ దేర్. బట్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. అది నా లాజిక్. ఐ డోంట్, అందరూ ఒప్పుకోవాలని నేను చెప్పను, కానీ బట్ ఐ ఫీల్ డోంట్ ఆల్వేస్ కంపేర్ విత్ యూ ఫర్ ఎ రాంగ్ రీజన్. రైట్ రీజన్, ఓకే హీఈస్ డూయింగ్ గుడ్, నేను అతనికన్నా డిజైన్ బాగా చేయాలి, గుడ్. అరే వాడు ఇంత నెలలో ఇంత సంపాదించాడు, నేను ఇంతకన్నా 2 సంపాదించి, తప్పు. డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నా? నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్. వెరీ గుడ్. జనాలు మీ గురించి బాగా తప్పుగా అర్థం చేసుకుని థింగ్ ఏదైనా ఉందా? తప్పుగా అంటే అదే, నిరూప్ ఈజ్ అన్అప్రోచబుల్, నిరూప్ ఇది, నిరూప్ డజంట్ డూ స్మాల్ ప్రాజెక్ట్స్, నిరూప్ డజంట్ డూ వాట్ ఎవర్, నిరూప్ డూ హై బడ్జెట్, నిరూప్ ఫీజు ఎక్కువ. అంటే వాట్ ఎవర్ అదర్ ఆర్కిటెక్ట్స్, ఇప్పుడు నా వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ దే ఆర్ గుడ్ 4, 5, 6 ఆర్కిటెక్ట్స్ ఇన్ ది సిటీ, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో అంతే ఛార్జ్ చేస్తాం. అలా అని ఇదేనే కాదు కదా. అంటే అప్రోచబుల్ కాదు అనేది చాలా ఉంది. మేము కూడా కొన్ని రోజులు ఆలోచించాం, ఎందుకు ఇలా అనుకుంటున్నారు. మనం ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు ఎవరితో. అంటే నా గురించి తెలియని వాళ్ళు అలా అనుకుంటారు. సో డెఫినెట్గా 100 మంది ఉంటే 20 మంది తెలిసి ఉంటారు, 80 మంది అలా అనుకోవచ్చు కదా. అది ఎందుకు అలా వచ్చింది అనేది మార్కెట్లో మాత్రం నాకు తెలియదు. అంటే అది ఎవరైనా స్ప్రెడ్ చేశారా, ఎవరైనా అది నిజంగా అలా వచ్చిందా, లేకపోతే నన్ను చూసి అలా అనుకుంటారా. మేబీ ఒక బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్, ఐ ఆల్వేస్ వాంట్ ది బెస్ట్. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కార్లో ఉండాలి, ఐ డ్రెస్ అప్ వెల్, ఐ వేర్ గుడ్ యాక్సెసరీస్, ఐ వేర్ గుడ్ వాచెస్, తప్పేం లేదు కదా.
లేదు. దానివల్ల నన్ను జడ్జ్ చేయడం కూడా తప్పు. ఓకే, అలా కూడా జడ్జ్ చేశారని 100% జడ్జ్ చేస్తారు. దానివల్ల జడ్జ్ చేయడం చాలామంది జడ్జ్ చేశారు. అది నేను తప్పుగా భావించను. ఎందుకంటే దట్ ఈజ్ మై ఐ లవ్ మై, ఇప్పుడు నేను సొంతగా సంపాదించుకుంటున్నాను అండ్ ఐ వాంట్ ది వే ఐ వాంట్ టు లివ్. సో దానికి నేను అంటే ఇప్పుడు ఎవరో వస్తున్నారు, వాళ్ళు నాకన్నా చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ ముందు నేను ఉండలేను. నేను ఎందుకు ఉండాలి? నాకు అవసరం ఏముంది? ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చామా, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చామా, దట్స్ వాట్ వీ నీడ్ ఇన్ ఎండ్ ఆఫ్ ది లైఫ్. అండ్ వాట్ ఎవర్ వే యూ వాంట్ టు లివ్ వీ లివ్. ఇప్పుడు నేను ఏదో ఒక ఇదిగా ఉంటే నా లైఫ్ స్టైల్ని చూసి వేరే అది తప్పు కదా. లైఫ్ స్టైల్ని బట్టి జడ్జ్ చేయడం అనేది 100% రాంగ్. లైఫ్ స్టైల్ అనేది పర్సనల్ థింగ్. నాకు కావాల్సినట్టు నేను ఉంటాను, నాకు కావాల్సినట్టు నేను వాట్ ఎవర్ గివ్స్ మీ కంఫర్ట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్న ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ నచ్చితే పక్కా లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా మన ఛానల్కి గెస్ట్ లిస్ట్ని సజెస్ట్ చేద్దాం అనుకుంటే కింద కమెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ ఎవరిని తీసుకొద్దామని. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ.